సినిమా పోస్టర్లు ప్రదర్శిస్తే కేసులు పెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోయే పోలీస్ అధికారులను మీరెక్కడైనా చూశారా? రైతులను దండుపాళెం గ్యాంగుతో, రోహింగ్యాలతో, అసాంఘిక శక్తులతో పోల్చిన ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కితే వారిపై అడ్డమైన కేసులు బనాయించి జైళ్లలోకి నెట్టిన ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? బీసీల గురించి డప్పు కొట్టుకుంటూ బీసీ మహిళలపైనే దాడులు చేయించే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? పచ్చ సైకోలు, శాడిస్టులు దాడులు చేస్తే రివర్సులో బాధితులపైనే కేసులు పెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? Z+ కేటగిరీ భద్రతలో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ లేకుండా చేసే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? పచ్చి అబద్ధాలతో, గాలి హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు నెరవేర్చమని ప్రశ్నించిన వాళ్లపై కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలందరిపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసే ప్రభుత్వాన్ని మీరెక్కడైనా చూశారా? ఇలాంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీనికి మరో పేరు సైకో సర్కార్. ఒకనాడు వ్యవస్థలన్నింటిలోనూ విష విత్తనాలు నాటారు. అవి మొక్కై మానై మహావృక్షాలై ఇప్పుడు వయసుడిగి కాయలు, పండ్లు, పువ్వులు ఇవ్వలేని దశకు చేరుకున్నాయి. అందుకే ఇప్పుడు చంద్రబాబు మరో రకమైన విష విత్తనాలు నాటుతున్నారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అరాచకాలు, అక్రమ కేసులు, వేధింపులు. ఈ విష విత్తనాలు తప్పనిసరిగా మహావృక్షాలవుతాయి. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి. ఇదే విషయాన్ని జగన్ సూటిగా సుత్తి లేకుండా చెప్పుకొచ్చారు. మరి సైకో సర్కార్ ఇప్పటికైనా మారుతుందా? ఈ సైకోయిజానికి తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనా? ఎందుకంటే 2-3 ప్రధానమైన అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అందులో అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కడైనా నేరస్తులు పోలీసులను చూసి పారిపోతారు. పోలీసులను చూస్తే నేరస్తులు పారిపోవడం కామన్. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చూసి పోలీసులు పారిపోతున్నారు. ఒకరు ఇద్దరు కాదు. వారిపైన అక్రమ కేసులు పెట్టడం ఒకటి, పోలీసులపైన వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించడం ఒకటి, లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం ఒకటి. ఇలా రకరకాలుగా వేధిస్తూ తమ మాట ఎవరైతే వింటారో, ఎవరైతే తమ మాటకు కట్టుబడి పనిచేస్తారో, ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగానికి, రెడ్ బుక్కి సలాం కొట్టి పనిచేస్తారో అలాంటి పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం, జైళ్లలో నెట్టించడం ఇదే జరుగుతోంది. దీనికి సంబంధించి అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పటికీ కూడా ప్రధానంగా మనం దీంతో ఓపెన్ చేద్దాం. ఏది పోలీసు వ్యవస్థ ఎలా ఉంది ఈరోజు అన్న దానికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతోంది. ఆఖరికి పోలీసులు కూడా బాధితులవుతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు బాధితులవుతున్న విధంగానే పోలీసు వ్యవస్థలో చాలామంది పోలీసులు బాధితులవుతున్నారు. పాయింట్ నెంబర్ 1, ఎవరైతే ప్రలోభాలకు లొంగి, ఒత్తిళ్లకు లొంగి అక్రమ మార్గంలో ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నారో అలాంటి వారి పట్ల భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక వారు రిటైర్ అయినా సరే, ఖండాంతరాలు, సముద్రాల అవతలున్నా సరే, పక్క రాష్ట్రాల్లో ఉన్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో సందర్భంలో ఆయన ఏం చెప్పారంటే, ఇలా ఎవరైతే ఒత్తిళ్లకు లొంగుతారో, ఎవరైతే ప్రలోభాలకు లొంగుతారో వాళ్లకు మళ్ళీ చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే మిమ్మల్ని మోసం చేస్తారు, మీ తరపున కూడా నేనే పోరాటం చేయాల్సి వస్తుందని కూడా అన్నారు. ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఇదే అధికారుల గురించి, పోలీసు వ్యవస్థ గురించి ఆయన మాట్లాడారు. అందులో ఎంతమందిని ఎన్ని రకాలుగా వేధింపులు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులే కాదు, పోలీసులకు కూడా వేధింపులు ఉన్నాయి. వీరి మాట వినకపోతే ఏ స్థాయిలో ఉంటుందంటే 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేస్తున్నారు. 8 మంది డిఎస్పీలని సస్పెండ్ చేశారు. 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్ వీఆర్లో ఉన్నారు. ఇలా కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు కేసులు పెట్టారు, విశాల్ గున్ని ఐపీఎస్లు కేసులు పెట్టారు, క్రాంతి రాణా టాటా కేసులు పెట్టారు, సిద్ధార్థ్ కౌశల్ గారైతే వీఆర్ మీద వెళ్ళిపోయారు. అంటే నేరస్తులు పారిపోతారు కానీ పోలీసులే పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విషయం పైన ఏం మాట్లాడారనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి,
22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. సతీష్ రెడ్డి గారు, ఈరోజు అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడినా ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఆధారాలతో సహా మాట్లాడడం ఆయనకు అలవాటు. కానీ ఏ రోజు కూడా అటువైపు నుంచి ఎటువంటి రిప్లై ఉండదు. అది ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని అంశాలు మాట్లాడదాం. ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ పని ఏం చెప్తారు? చాలా దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు చేసినటువంటి తీరు. ఇటీవల నేను బంగారుపాలెంకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఉన్న ప్రయాణంలో చాలామంది పోలీసులు, దాదాపు 2000 అంటున్నారు, మరి ఎంతమంది పోలీసులు నేను లెక్క పెట్టలేదు, కానీ విపరీతమైనటువంటి పోలీస్ ఫోర్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోయేటప్పుడు నేను ఆయన వెనకలే అనుసరిస్తూ వచ్చా, ఆయన కారు వెనకలు నడుస్తూ వచ్చిన. మా వెనకల ఒక ఎస్పీ స్థాయి అధికారి విద్యాసాగర్ నాయుడు అని చెప్పి ఒక ఎస్పీ నా కళ్ళ ముందరే ఒక 5 మంది కానిస్టేబుల్ను ఫైబర్ లాఠీలు తీసుకొని విచక్షణారహితంగా ఊరికే జగన్మోహన్ రెడ్డి మేము ఫాలో అవుతున్నాం, వెనక ముందర ఆయన పోతున్నాడు కారులో, వెనకాల ఉన్నటువంటి జనం అంతా ఫాలో అవుతున్నారు, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్, ఆ జనంలో మేము అందరం పోతున్నాం. విచక్షణారహితంగా కూర్చొని లాఠీలు తీసుకొని బాధడం మొదలుపెట్టాడు. ఏందయ్యా ఇది అన్యాయం అంటే గట్టిగా మాట్లాడితే సైలెంట్ అయిపోతాడు. అంటే 2000 మంది పోలీసును ఎక్కడైనా కూడా పోలీస్ యొక్క యంత్రాంగం యొక్క డ్యూటీ ఏంటంటే ఒక విఐపి వచ్చినప్పుడు, ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమం సజావుగా జరగడానికి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆడికి వచ్చినటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కానీ లేకుండా ఉంటే అక్కడ ఆ యొక్క మీటింగ్కి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దాన్ని కోఆపరేట్ చేసేదానికి పోలీస్ ఫోర్స్ పెడతారు. బట్ నేను ఇటీవల కాలంలో గమనించేది ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ని అంతా దాన్ని భగ్నం చేసేదానికి దారి పొడుగున ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంది ఆ బంగారుపాలెం, ఎక్కడైతే హెలికాప్టర్ ల్యాండ్ అయినారో జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నుంచి ఆ యొక్క మార్కెట్ యార్డ్ వరకు పోయేదానికి 6-7 కిలోమీటర్లు రూట్ ఇచ్చారు. వాస్తవానికి 2.5 కిలోమీటర్లోనే మేము చేరుకోవచ్చు అడికి. బట్ వీళ్ళకు ఉన్నటువంటి భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టౌన్లో నుంచి పోతే, ఆ బంగారుపాలెం మెయిన్ రోడ్లో నుంచి పోతే ఆ జన సమీకరణ చూసి ఎక్కడ ఆయనకు ఆ క్రేజ్ అంతా కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో కావాలని చెప్పి రూట్ అంతా డైవర్ట్ చేశారు. అంటే ఒక స్ట్రైట్గా 2.5-3 కిలోమీటర్లు పోవాల్సిన దాన్ని 6-7 కిలోమీటర్లు తిప్పారు. ఆ 6-7 కిలోమీటర్లు కూడా ఆయన పోతుంటే జనం విపరీతంగా ఫాలో అయినారు. ఫాలో అయినప్పుడు అది ఎంత పైశాచికంగా ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఐఎమ్ నేమింగ్ దట్ ఆఫీసర్ ఆల్సో, విద్యాసాగర్ నాయుడు అని చెప్పేసి ఇంతకుముందు అన్నమయ్య జిల్లాలో ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి విచక్షణారహితంగా ఒక 5 మంది పోలీసు తీసుకుని లాఠీ చార్జ్ చేస్తారు. అసలు ఎందుకు చేస్తున్నారండి మీరంటే కొంచెం తగ్గి పక్కకి వెళ్ళిపోయాడు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఆ తర్వాత అడుగున కూర్చొని చెక్ పోస్ట్ మొదలు పెట్టడం. ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఆ విధంగా లాఠీ చార్జ్ చేయడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కడ కూడా జనం రానికుండా చేయటం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటీవల కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున ప్రజల యొక్క సంఘీభావం దొరుకుతూ ఉంది. ప్రజలకు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలుకుతున్నారంటే ఎన్నికల ముందు కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి పాలన, ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడినటువంటి తీరు, ప్రజల సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకునేటువంటి వైనం, ఇంత స్పష్టంగా ఆయన యొక్క మాటలు నిలబెట్టుకునేదానికి ఆయన ప్రయత్నం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి రావడమే విపరీతంగా ప్రజలందరినీ కూడా ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకొని పోయినారు. మొట్టమొదట ఏం చేశారంటే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే భూతద్దం పెట్టుకొని దాన్ని కూర్చొని తీసుకొని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయడం. ఓకే, వాళ్ళ చేతిలో ఈ యొక్క ఎల్లో బ్యాచ్ చేతిలో 4-5 పత్రికలు ఉన్నాయి.
ఆ తర్వాత వాళ్ళకి 4-5 ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్లో దాన్ని రిపీటెడ్గా జనంలోకి తీసుకొని పోయి, ఇంతకుముందు ఒక సామెత ఉంది కదా, ఏదైతే ఒక బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని తీసుకొని పోతున్నాడంట. మేకపిల్లని తీసుకొని పోతా ఉంటే ఆ మేకపిల్లని దొంగతనం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దొంగలు ఉన్నటువంటి బ్యాచ్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒకడు వస్తాడు, వచ్చి ఏంది స్వామి నువ్వు కుక్క పిల్లని తీసుకొని పోతున్నావే అని చెప్పి అడుగుతాడు. కాదయ్యా నేను మేకపిల్లని తీసుకొని పోతున్నా అని చెప్పేసి సరే ఏదో పక్కకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు, వాడు అదే రిపీట్ చేస్తాడు. సో మూడోసారి వచ్చినప్పటికీ ఈ యొక్క పూజారికి, ఈ యొక్క బ్రాహ్మణునికి డౌట్ వచ్చేసి ఆ మేకపిల్లని తీసుకుని పోయి పక్కన పారేస్తాడు. ఆ రకంగా ప్రజల జోలికి, ప్రజలకు అందరికి కూడా ఒక మంచి నాయకుని మీద విపరీతమైనటువంటి తప్పుడు విధానాన్ని ఇండ్యూస్ చేసేటువంటి విధానంగా వీళ్ళకున్నటువంటి ఆ ఛానల్స్ కానీ, వీళ్ళకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వీళ్ళకున్నటువంటి ప్రింట్ మీడియా, వీళ్ళకున్నటువంటి సోషల్ మీడియాలో ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని అంతా పెట్టుకొని చిన్న ఇన్సిడెంట్ మ్యాగ్నిఫై చేసుకుంటూ విపరీతంగా తీసుకొని పోవడము, వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేసినా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా పోవడం. మీరు విన్నారా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రోహింగ్యాలు ఉంటారని, దండుపాళెం గ్యాంగ్ ఉంటుందని? అన్ని రకాల, అదొకటే కాదు, నిన్న మీరు చూసారో లేదో TV5లో సాంబశివరావు మాట్లాడినటువంటి మాటలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, వీళ్ళు మాట్లాడేది ఒక జనసేన నాయకురాలు ఒక హత్యా కేసులో ఆమె నిందితురాలు, అవును, ఆమె డ్రైవర్ని చంపిందనేటువంటిది అభియోగం. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క డ్రైవర్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చి అతని యొక్క స్పై కెమెరాలు అవన్నీ పెట్టేసి ఆమె మీద అవును కొన్ని ఏదో రికార్డ్ చేశాడనేటువంటి అభియోగంతో చేశాడు. దీనికి సాంబశివరావు ఎంత నిస్సిగ్గుగా చెప్తాడంటే, ఈ యొక్క ఆమె పేరేం పేరు వినుత, ఆ వినుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఆమెకు అర్హత ఏదైనా ఉందంటే మర్డర్ చేస్తే తప్పితే తీసుకోరు, అర్హత ఉండదు. కాబట్టి మర్డర్ చేస్తే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి అర్హత సాధించదు. కాబట్టి ఆ మర్డర్ చేసిందనే రకంగా మాట్లాడుతున్నాడంటే ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ జర్నలిజం ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇటువంటి వ్యక్తులను జర్నలిస్ట్ అనాలనో లేకుండా ఉంటే ఏమి చేయాలనో కూడా నాకు అర్థం కావడం లేదు. హౌ టు ట్యాకిల్ దిస్ ఇష్యూ. నాకు తెలిసి ముఠా నాయకుడు ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు చిల్లర దొంగలు కాదు. ముఠా నాయకుడికే మీరు అంత పెద్ద పదవి ఇచ్చి అక్కడ కూర్చోబెడితే ఇంకా డెఫినెట్గా అదే వస్తుంది. అదే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూర్చొని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక జనసేన పార్టీ నాయకురాల మీద నిఘా పెడితే దాన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదిస్తూ క్రైమ్ చేస్తే తప్పితే వైఎస్ఆర్సీపీలో ఎంట్రీ ఉండదు కాబట్టి ఆమె క్రైమ్ చేసిందనే రకంగా ప్రచారం చేయడంలో వీళ్ళు ఏ స్థాయికి పోయినారు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా మనకు అర్థం కావడంలే. వీళ్ళు జర్నలిజం గురించి మాట్లాడతాడు, ఆ తర్వాత ప్రజల గురించి మాట్లాడతారు, వీళ్ళు న్యాయాల గురించి మాట్లాడతారు, అన్యాయాల గురించి మాట్లాడతారు, ఘోరాల గురించి మాట్లాడతారు. ఇప్పుడున్నటువంటి సమస్య అంతా ఒకటే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి జర్నలిజం, ఈ రకమైనటువంటి పోలీసింగ్, ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఇవన్నీ ఉండేటప్పుడు దీన్ని దీన్ని సహించకుండా దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఓకే, ఇప్పుడు జనం ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర వేరే వాయిస్ లేదు. అవును, ఓన్లీ థింగ్ దే కెన్ సపోర్ట్. సో ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వెంటబడి జనం వస్తున్నట్టు వీళ్ళందరూ చేసేటువంటి ఈ యొక్క విష ప్రయత్నాలే, ఈ యొక్క విష బీజాలే. ఆ తర్వాత వీళ్ళు ఈ రకమైనటువంటి క్రైమ్ చేయడానికి కానీ ఇంకోటి కానీ కారణం చంద్రబాబు నాయుడుకు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అంతో ఇంతో రాజకీయం తీసినటువంటి వ్యక్తే. అవును, అంతో ఇంతో ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఇటీవల వచ్చాడు కదా లోకేష్, అతన్ని ఏమనాలో కూడా మనము దానికి ఒక పదమే ఉండదు. ఓకే, ఆయనకు ఉండేటువంటి ఆలోచన అంతా ఏంటంటే సైకో అనే దానికంటే చాలా పెద్ద పదం, ఏం మాట్లాడాలో మనకు తెలియదు. ఆయనకునేటువంటి ధైర్యం ఏంటంటే విపరీతంగా డబ్బులు సంపాదించుకున్నాడు, కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. ధనార్జనే ప్రధానమైనటువంటి ధ్యేయం. ఒకవేళ ఈ రాష్ట్రంలో అధికారం రాకున్నా కూడా అతను కూర్చొని షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్ కాకుండా సింగపూర్ ఏదో దేశానికి పోతాడు. అంతేనా?
100% దాని గురించి డౌట్ ఎందుకు, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఆ ధైర్యంతోనే 2029లో మేము అధికారంలోకి రావడం ఖాయమని మీ పార్టీ అంటుంది. నిజంగా అదే జరిగితే వాట్ నెక్స్ట్? లోకేష్ ఎక్కడుంటారు? లోకేష్ నిర్ణయించుకోవాలి. ఆయన క్లియర్గా తెలుసు ఈ దేశంలో, నాకు తెలిసి ఈ దేశంలోనే ఉండడు కాబట్టి ఆయన ఇంత విచ్చలవిడిగా ఈరోజు ఇది సీరియస్ పాలిటిక్స్ చేయట్లేదా? శాశ్వతంగా రాజకీయాల్లో ఉండాలని అతను అనుకోవట్లేదా? అతను అనుకోవడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నా యొక్క బాధ అంతా ఏంటంటే, పాపం తెలుగుదేశం పార్టీలో కూడా ఆ పార్టీ అంటే అభిమానంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ కూడా విపరీతంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు చెప్పుకోవడం, ఎవరి పార్టీకి వాళ్ళు మద్దతు ఉండడం వాళ్ళ హక్కు అది. కానీ ఈరోజు నిర్భయంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండి వీళ్ళు చేసేటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి పద్ధతులు చూస్తూ ఉంటే విపరీతంగా భయపడే తెలుగుదేశం పార్టీ క్యాడర్లు 100%. నా గ్రామ స్థాయిలో తెలుసు. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. 27 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి తెలుగుదేశంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్స్ అనేటువంటి నాయకులు అందరూ కూడా నాకు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహితులు కూడా చాలామంది. ఏందన్నా ఇది ఇంత విచ్ఛిన్నకరంగా జరుగుతూ ఉంది, రేపు మా పరిస్థితి ఏంది, వీళ్ళేందో చేస్తారు వెళ్ళిపోతారు, రేపు మా పరిస్థితి ఏందని చెప్పేసి గ్రామాల్లో ఎక్కడ కూడా కోఆపరేట్ చేయడం లేదు. మీరు చూస్తున్నారో లేదో, ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి వీళ్ళ అవినీతిని మరిపి కొంతమంది పోలీస్ ఆఫీసర్ల ద్వారా కొంతమంది లీడర్లు చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. సామాన్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఫేస్ చేయాల్సింది వాళ్ళు. రేపు ఈ వీటన్నిటికి బాధ్యులైనటువంటి లోకేష్ ముఖ్య నేతలు ఎవరు కారా? 100% బాధ్యులు వాళ్ళు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం, మా దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి, మేము ఈ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఆ ధైర్యం. డబ్బులు విపరీతంగా ఉన్నాయి, ఆ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్ లేకుంటే ఇంకొక దేశానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ధైర్యం వాళ్ళకు ఉంది. కానీ అక్కడటువంటి సాధారణ కార్యకర్తలకు వాళ్ళ ఊర్లలో తప్పితే బయటకు పోయేదానికి అవకాశం ఉందా? వాళ్ళు ఈరోజు అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఏంది ఇది, ఎందుకు ఇంతగా విచ్చలవిడిగా జరుగుతుంది, ఇది తప్పు అని చెప్పి వాళ్ళే అనుకుంటున్నారు. మా ప్రాంతంలో నా కజిన్, నాకు అత్యంత దగ్గరైనటువంటి నా కజిన్ తీసుకొని ఎలక్షన్ అయిపోయిన ఒక 10-15 రోజుల తర్వాత విచ్చలవిడిగా రాళ్ళు కట్టెలు తీసుకొని కత్తులు తీసుకొని చంపే ప్రయత్నం చేశారు. ఇట్లు లక్కీగా ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు, అజయ్ కుమార్ అని చెప్పి. మొన్న ఒక టీ స్టాల్లో ఒక తెలుగుదేశం పార్టీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీద జరిగినటువంటి దాడి, ఇట్లా కొన్ని వందల సంఘటనలు చూస్తే ఎవడో 2-3 చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు నాకు అన్నిటికంటే బాధ, భయం ఏమేస్తుందంటే, ఈరోజు నేను తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు ఎక్కడికన్నా పోయి మాట్లాడితే మా దగ్గర నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమని, మీరు కూడా క్రైమ్ చేయాలా, మేము రేపు క్రైమ్ చేస్తే మీరు ఒప్పుకోవాలా, లేకుంటే ఈరోజు మేము పడుతున్నటువంటి ఇబ్బందులకు సమాధానం ఎట్లా, మీరు రేపు మాకు సహకరించాలని చెప్తున్నారు. భయం వేస్తా ఉంది. నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యవాదిని నేను, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనేటువంటి వాదన అదే దాంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వీ లివ్ ఇన్ దిస్ కంట్రీ, దిస్ అ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఎవ్రీబడి హ్యాస్ సమ్ రైట్స్. సో నా హక్కులు కాదని చెప్పేసి ఎవడో పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకేమండి, ఒక సామాన్య ప్రజలుగా నా యొక్క హక్కులు నేను వినియోగించుకోవాలా, నా ఆశలకు సంరక్షణ ఉండాలా, నేను స్వేచ్ఛగా తిరిగేటువంటి పరిస్థితులు ఉండాలా. కానీ ఆ పరిస్థితులు లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నాయకులు చేసేటువంటి కార్యక్రమాలు, వాళ్ళు నాటేటువంటి విషబీజాలు పెద్దదైపోయి రేపు ఇదే డిమాండ్ ఎక్కడికి పోతున్నా కూడా మా దగ్గర కూడా వస్తుంది అన్న, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, రేపు మీరు కూడా మాకు సహకరించాలంటే ఏమి చెప్పాలో వాళ్ళకి అర్థం కానటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఉండం. బికాజ్ వీ లవ్ దిస్ పీస్ఫుల్నెస్ ఇన్ దిస్ సొసైటీ. మనం ఉండేది రాజకీయ నాయకులుగా ప్రజలకు వాళ్ళ యొక్క మానానికి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అవన్నీ సంరక్షించేటటువంటి బాధ్యత తీసుకోవాలి. కానీ ఈరోజు జనం నుంచి మాకు మీరు సహకరించాలనేటువంటి వాదన వస్తుందంటే ఎంత దౌర్భాగ్యంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈరోజు పాలకులు ఈ రకంగా పాలిస్తున్నారు? వీళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలకు బలయ్యేది ఎవరు? రేపు మీరేమో విపరీతంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళిపోతారు, కానీ రేపు ఇక్కడ ఉన్నటువంటి ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరిది? వాళ్ళకు ఉన్నటువంటి భయాందోళన. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడడం లేదు.
నేను పోతే అన్న ఇంకా 10 సార్లు అయినా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజకీయ నాయకుడు, ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన తనయుడిగా వచ్చినటువంటి లోకేష్ ఒక శాశ్వత రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదా? ఇక్కడే ఉండాలి, రాజకీయం అంటే ఇలానే ఉంటుంది, ఇది కాదు అని ఆయనకి తెలియదా? వాళ్ళ తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు ఆయన? వాళ్ళ తండ్రి నుంచి వాళ్ళ తండ్రి మాట వినేటువంటి పరిస్థితులు ఈయన ఉన్నాడో, లేకుంటే ఈయన చెప్తే వినేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి సిద్ధాంతాలు ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈరోజు లేరు. ఈరోజు ఎవరు కూడా లోకేష్కు గులాంగిరి చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో ఉండారు తప్పితే నిజంగా ప్రజాస్వామ్యం మీద విలువలతో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా యాక్టివ్గా లేరు. యనమల రామకృష్ణ గారు ఉన్నారా ఈరోజు? ఓకే, కొంత మంచి పద్ధతులు వాళ్ళు ఎవరైనా లేదు. ఈరోజు టికెట్లు ఇచ్చింది కూడా ఎవరైతే దౌర్జన్యాలు చేయగలుగుతారో, ఎవరైతే దోపిడీ చేయగలుగుతారో, ఎవరైతే ₹4 డబ్బులు తీసుకొని పార్టీకి ఫండ్ ఇవ్వగలుగుతారో అట్లాంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. మీరు గమనించండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎవరికెవరికి టికెట్లు ఇచ్చినారు, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఆల్టర్నేటివ్స్ ఉన్నారు, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి దౌర్జన్యకారులు ఎవరు, లేకుంటే డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరైతే ఇవ్వగలుగుతారనే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు తప్పితే వాళ్ళ యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు మాట్లాడేదానికి, ఆయన చెప్పేదానికి, ఆయన ఆచరించేదానికి ఎంత తేడా ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇటీవల కూర్చొని ఆయన మాట్లాడతా దేశభక్తులు ఎవరైనా ఉంటే, అవును, కనీసం 3 పిల్లలైనా కానండి, అవును, లేకుండా ఉంటే కన్నా మీరు దేశానికి ద్రోహం చేసేటువంటి వ్యక్తులు జనాభా మనకు కావాలా, 3 పిల్లలు పడాలా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది పిల్లలండి? చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది పిల్లలు? ఒక్కడే కుమారుడు, ఒక్కడే కొడుకు. సరే, ఆయన కొడుకు లోకేష్కి ఎంతమంది కొడుకులండి? ఒక్కడే కుమారుడు, ఒక్కడే కొడుకు. మీరేమో ఒక్కడే పిల్లోనికి అంటారు. ప్రపంచానికంతా మీరు విపరీతంగా కానండి, మీరు విపరీతంగా చేయండి అని చెప్పేటువంటి వ్యక్తిని ఆయన క్యారెక్టర్ గురించి ఏమన్నా మీరు చెప్పండి నాకు. అంటే టెల్లింగ్ దిస్ ఎగ్జాంపుల్. నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏం ఆచరిస్తున్నావు, నీ నైజం ఏంది? ఇప్పుడు నువ్వు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని నువ్వే పాటించకుండా జనం మీద రుద్దేటువంటి వ్యక్తి, ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి మనకు? అవును, ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు భగత్ సింగ్ గురించి విన్నప్పుడు, చూసినప్పుడు, చదివినప్పుడు భగత్ సింగ్ లాంటి కొడుకు కావాలని అనుకుంటారంట. కానీ ఆ కొడుకు పక్కింట్లో పుట్టాలని కోరుకుంటారంట, వాళ్ళ ఇంట్లో పుట్టకూడదని. అట్లా ఈయన మీరు నిజమైన స్వాతంత్ర సమరయోధులో, లేకపోతే సైనికులు, జవాన్లో ఈ చెప్పే తన ఇంట్లో మాత్రం అవి ఆచరించరు, అందరికీ చెప్తారు. రైట్, ఆయన చెప్పే నీతులు ఇతరులకు మాత్రం చెప్పేదానికే తప్పితే ఆచరించేదానికి కాదు. ఇట్ ఇస్ క్రిస్టల్ క్లియర్. వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కొక్కదానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నువ్వు చెప్పే సిద్ధాంతం తన ఇంట్లో దేశభక్తులు లేరని ఆయన చెప్పేశారు. ఆయన దేశభక్తులు గారు, అంతే కదా, కుమారుడు దేశభక్తుడు కాదని చెప్పేసి దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన చంద్రబాబు సర్కార్కు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రధానమైనటువంటి అంశాలపైన 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేసి ఆమె భర్తపై రివర్స్ కేసు పెట్టారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. ప్లాన్ ప్రకారం పచ్చ శాడిస్టులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. పోలీసులను చూసి నేరస్తులు పారిపోవాలి, కానీ రాష్ట్రం నుంచి పోలీసులే పారిపోతున్నారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. బాబు ఎంతలా భయపడుతున్నారంటే సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినా అరెస్టులు చేయిస్తున్నారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించే ఎల్లో మీడియా టిష్యూ పేపర్ కన్నా హీనంగా మారింది. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. బాబుకు మూడ్ వస్తే Z+ కేటగిరీలో ఉన్న జగన్కు భద్రత ఇస్తారు, మూడ్ లేకుంటే తీసేస్తారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ బాబు ఒక దుష్ట సంప్రదాయం తెచ్చారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. చంద్రబాబు నాటిన విష విత్తనం రేపు చెట్టు అవుతుంది, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. సంపద సృష్టిస్తానని డప్పు కొట్టి 14 నెలల్లో 1,75,000 కోట్లు అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి.
క్వశ్చన్ నెంబర్ 10, కరెంటు ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చి ఏడాదిలో 18,272 కోట్లు కరెంటు ఛార్జీల భారం మోపారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా ఈ క్వశ్చన్లన్నింటినీ కూడా సంధించారు. వీటికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ పాషా గారు ఏం చెప్తారు సార్? ప్రధానమైన అంశం ఏది తీసుకుంటారు? పోలీసుల పైన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్, ముందుగా దాని గురించి మాట్లాడితే మిగతా చాలా అంశాలు ఉన్నాయి, వాటిపైన కూడా మనం మాట్లాడదాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నుంచి మొదలు పెడతాను. ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, పాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 కంటే ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈరోజు చూసాం. 13 నెలల నుంచి కొత్త ప్రభుత్వము సమయం ఇవ్వాలి, అంత డైరెక్ట్గా లేదా హార్ష్గా మాట్లాడకూడదు అని చెప్పేసి కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఓపెన్ అయిపోయారు. ఈరోజు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులని పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకొని ఇసుక వరకు మొత్తం అంతా బయట పెట్టేశారు. జనాలకి ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడ కూడా ఏ అంశం కూడా మిస్ చేయలే. ఈరోజు అన్ని అంశాలను దాదాపుగా కవర్ చేశారు. ఏదైనా మిస్ అయితే మీరే చెప్పాలి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏం మాట్లాడారు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను జరుగుతున్నటువంటి నష్టాల గురించి, ప్రజలకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఉదాహరణకి మనకి తెలిస్తే ఇది మనం చూసుకుంటే ధరలు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పిఠాపురంలో ముఖ్యంగా చాలా చోట తిరిగాను. పిఠాపురంలో ముఖ్యంగా నన్ను ఆపి ధరల గురించి అడిగారు కొంతమంది అక్కడి వ్యాపారస్తులు. ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధరలు పెరిగాయి అని. ఉదాహరణకి టమాటా తీసుకున్నారు 60-65 రూపాయలు అని చెప్పారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదండి, హైదరాబాద్లో కూడా 65 ఉంది. ముంబైకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదండి, ముంబైలో కూడా టమాటా 65 ఉంది అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మభ్యపెట్టేశారు, ప్రజల్ని మెల్లగా మభ్యపెట్టేశారు. ఎంతలా మభ్యపెట్టారు అంటే, మీ ఇంటికి 1,22,000 రూపాయలు వచ్చేసినాయి మా తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి కూడా వస్తాయి, అడిషనల్గా 1,22,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మభ్యపెడితే వాళ్ళు ప్రజలు మభ్యపోయారు. కానీ ఈరోజు పరిస్థితులు మీరు చూస్తే, ఎవరైతే ఎలక్షన్స్ జరిగిన మరుక్షణం మందుబాబులు ఎవరైతే ఆనందంగా ఏం బాగుంది, ఇది రుచిగా ఉంది, ఇది చాలా బాగుంది అని చెప్పేసి మందు, కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళారు కదా, పచ్చ మీడియా, ఎలా ఉంది సార్ మందు తాగుతుంటే అని అడిగారు. సో బాగుంది అని అన్నారు కదా, వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి. ధరలు తగ్గిపోయారని చెప్పేసి ఆ రోజు ఆనందపడ్డారు. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఆ విషయం డైరెక్ట్గా పాల ప్యాకెట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అమూల్ పాల ప్యాకెట్ పాలు ఏవైతే ఉన్నాయో అమూల్ని లేకుండా చేసి హెరిటేజ్ని పెంచే ఒక ప్రయత్నం అన్నది, ప్రయత్నం కాదు ఆల్రెడీ జరుగుతున్నది. ఆల్రెడీ ప్రైజెస్ కూడా చాలా పెంచేశారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పాల దగ్గర నుంచి ఇసుక వరకు సార్ ఎంత అన్యాయం అంటే, ఆన్ పేపర్ ఇసుక ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆన్ పేపర్ ఇసుక ఫ్రీ, కంగ్రాచులేషన్స్ టు ఆల్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంగ్రాచులేషన్స్. కానీ వెళ్తే ఆన్ పేపర్ ఫ్రీ సార్, ఫ్రీ పోస్టర్ పెట్టారు, ఫ్రీ ఇసుక వచ్చి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్తే 2-3 రెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకదు, దొరకాలంటే ఎవడో ఒకటి పట్టుకోవాలి, వాడిని పట్టుకుంటే వాడి ఫీజు, మళ్ళీ వాడి ఫీజు, మొత్తం కలుపుకుంటే తడిసి మోపడవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తడవట్లే, ఎవరైతే కొంటున్నాడో ఆ వ్యక్తికి తడిసి మోపడవుతుంది. పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా వాడుతున్నారు అంటే, రేపు పొద్దున ప్రభుత్వం మారితే మరి ఏం జరుగుతుందో ఆ దేవుడికి ఎరక. ఎందుకంటే మరి పోలీసులు ఉంటారా, రిజైన్ చేసి పోతారా తెలియదు. ఇక్కడ మనం చూసుకుంటే అమలాపురంలో ఎంత దారుణము అంటే, ఒక ఎక్స్ మినిస్టర్ గారు ఈరోజు ఒక సిఐ గారికి అనుకుంటా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చే పరిస్థితి. వైసీపీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్ గారు అంతలా ఆయనను సతాయించారు. ఆయనతో ఎవరు తిరుగుతున్నా కూడా వాళ్ళని టార్గెట్ చేసుడు, ఆయనతో కనిపిస్తే చాలు టార్గెట్. ఈ పరిస్థితులు ఈరోజు కనిపిస్తుంటే, రేపు ఉదయం ప్రభుత్వం మారుతుంది. ఆ విషయం క్లారిటీ ఆల్రెడీ జనాలకు వచ్చేసింది, మనకున్నది, అందరికున్నది. ప్రభుత్వం మారాక ఈ పోలీసు అధికారుల పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సరే నేను ఆ మాటతో ఏకీభవించను. డిఐజీలు అని చెప్పేసి ఆయన ఏదో ఒక అక్రమాలు లేదు ఒక పదం వాడారు, అది డాన్స్ సంథింగ్ అని చెప్పేసి. సరే నేనైతే ఏకీభవించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం చెప్తా. ఏం చెప్పాలనుకుంటున్నారంటే, 2 విషయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇసుక దందా అన్నది 3 రెట్లు 4 రెట్లు కూడా నడుస్తుంది. ఒకటి, పోలీసులు ఇన్ఎఫిషియంటా, మీకు తెలవకుండా జరుగుతుంటే మీరు ఇన్ఎఫిషియంట్ అన్నట్టే, లేదు మీకు తెలిసి జరుగుతుంది అంటే మీకు అందులో భాగం ఉన్నట్టే. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి.
మీకు తెలియకుండా జరుగుతుంది, మేము చేయలేకపోతున్నాము, మేము ఆపలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక విషయం చెప్పండి. ఇన్ఎఫిషియెంట్ అండి మేము అని చెప్పేసి చెప్పండి. రెండు, మాకు అందులో భాగం ఉంది అని అన్న చెప్పండి. ఈ రెండు విషయాల్లో ఒకటి ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాలి. కానీ ఒక విషయం ఇంకోటి, సూపర్ 6 గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నేను కూడా చాలాసార్లు, మీరు కూడా చాలాసార్లు మాట్లాడాము. కానీ ఒక విషయము, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు. చాలా మంచి వర్డింగ్ అండి. అది యాక్చువల్గా బ్యానర్లు పెట్టాలి. అంటే అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఉన్న బ్యానర్లు పెట్టుకోవాలి. మనం బయట పెట్టకపోయినా బాబు గారిని నమ్మారు అంటే ఖచ్చితంగా మోసం చేస్తారు అన్న గ్యారంటీ అనేది మనందరికీ ఇప్పుడు వచ్చేసింది. ఇందాక సార్ మాట్లాడుతూ లోకేష్ గారు ఉంటారా రాజకీయంగా, ఆయన వెళ్ళిపోతారా అన్నారు. ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. రెండు ఉన్నాయి దీనికి కారణాలు. ఒకటి, పార్టీ ఆయనది కాదు, రేపు పొద్దున దానికి పంచాయతీ, పార్టీ అసలు ఓనర్ వస్తే సీట్ ఖాళీ చేయాలి ఒకటి. రెండోది, ఈ పరిస్థితులలో పార్టీ ఓనర్ ఎవరున్నారు సార్? ఇంకా ఇక వాళ్ళే ఓనర్ అయిన తర్వాత ఇంకా ఉన్నారని మీరు భ్రమల్లో ఉంటే ఎట్లా? భ్రమగా సార్, ఖచ్చితంగా వస్తారు. ఈ లైవ్ షో చూసేటటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ కి తెలుసు ఓకే పార్టీ ఓనర్ వస్తారని అనుకుంటున్నారు. 100% వస్తారు. అది అల్టిమేట్ గా జరగాలి. ఆ రోజు సీట్ ఖాళీ చేయాలి ఒకటి. అనుకున్నారా, రాలేననుకున్నారా, రావడం మాత్రం ఖాయమని సినిమా డైలాగ్ లాగా ఆ సినిమా హీరో వస్తారనుకుంటున్నారా? ఇక ఈ డైలాగ్ వేరే వాళ్ళది కావచ్చు కానీ ఆ డైలాగ్ కొట్టిన ఆయన కొంచెం లేట్ అయిందిలేండి. ఈ పాటికి వచ్చి ఉండాలి. అదే ఈ సినిమా డైలాగ్ లాగా సినిమా హీరో వస్తారని అనుకుంటున్నారు. మీరు సినిమా డైలాగ్ కొట్టకండి సార్ ప్లీజ్. ఆ సినిమా డైలాగ్ కొట్టిన కూడా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. పరిస్థితులు అంత దాని గురించి క్లియర్ గా మాట్లాడుకోవాలి మనం. రెండో విషయం ఉంది సార్, ఏంటంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, ఇందాక సార్ చెప్పినట్టు కార్యకర్తలే రేపు పొద్దున తిరగబడతారు లోకేష్ గారి మీద. ఎందుకంటే నువ్వేదో నీ అంటే అనాలో అనకూడదు, తెలంగాణలో వాడతారు గుల అంటారు. నీ గుల తీర్చుకోవడానికి నువ్వు రెడ్ బుక్ అన్నావు, ఈరోజు నువ్వేముంది ఫ్లైట్ పట్టుకున్నావు వెళ్ళిపోయినావు, మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రేపు ఇదే కార్యకర్తలు, వీళ్ళే నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు ఇదే లోకేష్ గారిని విమర్శిస్తారు. ఆ రోజు రేపు వాళ్ళందరికీ సపోర్ట్గా లోకేష్ ఉండరా సార్? ఎలక్షన్లు అయిన మరుక్షణం ఏం జరుగుతుందో మీరు వేచి ఉండండి, నేను కూడా వేచి ఉంటాను. అంతేనా? నెక్స్ట్ పాయింట్కి, ఇందాక మీరు మాట్లాడుతూ రోహింగ్యాలు అన్నారు, ఆ అవకాశం మీరు నాకు కూడా ఇవ్వాలి. ఆ పాయింట్ మీద మాట్లాడే అవకాశం. ఓకే, రైతులని రోహింగ్యాలు బంగ్లాదేశీయులు అంటున్నారు. వైసీపీ నాయకులని తాలిబాన్లు. వైసీపీ నాయకులు ఎవరంటున్నారు అంటే మన శాసన మండలి చీఫ్ విప్ గారంట, గౌరవనీయులు పంచుమర్తి అనురాధ గారు. ఈమె ఏమంటున్నారు, వైసీపీ నాయకులందరూ తాలిబాన్లు అంట. నిన్ననే వచ్చింది, మీరు కూడా చూస్తుంటారు టీడీపీ మన ట్విట్టర్ హ్యాండిల్లో. అంటే రైతులేమో రోహింగ్యాలు, మన బంగ్లాదేశీయులు, వైసీపీ నాయకులేమో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అంట. అసలు రోహింగ్యాలు అంటే వీళ్ళకి తెలుసా? వాడేశారు మా గౌరవనీయులు టీవీ5 ఎవరండి సాంబశివరావు గారు వాడేశారు. ఆయనది ఎట్లుందంటే సార్, ఇవాళ రేపు ఒక జోక్ నడుస్తుంది. ఏంటి ఆ జోక్ అంటే, ఇంత దీనస్థితికి పడిపోయినవా, సాంబశివరావు గారి షో చూస్తున్నావా అని చెప్పి జోకులు వేసుకుంటున్నారు. అంటే చిన్నపిల్లలు, టీనేజర్స్ కూర్చుంటారు కదా, ఓకే, ఎవరన్నా ఇట్లా మొబైల్లో చూస్తుంటే సాంబశివరావు గారి షో వీడియో చూస్తుంటే ఏంది ఇంతలా దిగజారిపోయినావు, ఆయన షో చూస్తున్నావా అంటున్నారు. ఈ స్థితికి ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకవేళ రోహింగ్యాలే అనుకుందాం, బంగ్లాదేశీలే అనుకుందాం, అంటే బీజేపీ పార్టీని మీరు విమర్శించినట్టే కదా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరి చేతిలో ఉంది? అవును, బీజేపీ. అంటే బీజేపీ కళ్ళల్లో మట్టి కొట్టి రోహింగ్యాలు మయన్మార్ నుంచి వచ్చారా? ఏమన్నా ఉండాలా మాట్లాడడానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రోహింగ్యాలు వేసుకొని వస్తే మీరు కేంద్రం వరకు వెళ్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అర్థం కాని పరిస్థితి. రెండోది, మీరు మొన్న బంగారుపాలెం విషయానికి వస్తే హెలీప్యాడ్కి పర్మిషన్ హఠావుటిగా ఎందుకు ఇచ్చారండి? నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. హెలీప్యాడ్కి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోబియా వాళ్ళు పూర్తిగా పట్టింది. ఎక్కడికి పోయినా లక్షల జనాభా వస్తున్నారు. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, అతను బెంగళూరు నుంచి కార్లో బయలుదేరి వస్తాడు. 150 కిలోమీటర్లు 5 నియోజకవర్గాలు దాటుతారు. అది ఇంకా భయంకరంగా ఉంటుంది. దాన్ని ఇంకెవడు ఆపను కూడా ఆపలేడు. ఈసారి 2 కళ్ళతో చూడలేకపోతారు. ఈ 2000 మందిని పెట్టి 5 కిలోమీటర్ల పొడుగున ఆపేదానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఓకే, ఇంకా వాళ్ళకి ఎంతమంది, ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి 150 కిలోమీటర్లో జనాన్ని అంతా రాకుండా ఆపేదానికి? వచ్చేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఇప్పుడు మనం చూసాము. హెలిప్యాడ్ అవకాశం ఇవ్వలేదనుకుందాం సార్, పర్మిషన్ లేదనుకుందాం, బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళ రోడ్డు ఎక్కడికైనా కూడా జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే అది జనం, అది ఎవరు ఉన్నా లేకుండా ఆయన చెప్పినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఆల్టర్నేట్ బై రోడ్ అయినా ఆయన వస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇటీవల తాడేపల్లి నుంచి మన గుంటూరు జిల్లా
జరిగేటువంటి ఆ కార్యక్రమం మన రెంటపాళ్ళ రేటపాలెం గారి గ్రామానికి పోయినప్పుడు ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. రోడ్డు పొడుగున మేము ఏర్పాటు చేశామా? కరెక్ట్. జనాలు ఎక్కడ చూస్తే తండోపతండాలుగా వస్తుంది. 8 గంటలు పట్టింది. సో ఇంకా భయంకరంగా ఉంటుంది, ఎస్ జనం యొక్క రియాక్షన్ ఇంకా భయంకరంగా ఉంటుంది అనేటువంటి భయంతో ఆ హెలిప్యాడ్కు పర్మిషన్ ఇచ్చి రైట్. చుట్టుపక్కల ఎవరిని రానియకుండా. ఎంత దౌర్భాగ్యం అంటే మీరు చూసిటారు క్లిప్పింగ్స్, అవును. బస్సుల్లోకి పోలీసు వాళ్ళు ఎక్కి బంగారుపాలెంకి ఎవరికైనా టికెట్ తీసుకుంటే వాళ్ళందరినీ కూడా దించేశారు. ఆ ఊరు వెళ్ళే వాళ్ళకి అత్యవసరంగా వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళని కూడా మొత్తం దించేశారు. ఎక్కడ చూస్తే చెక్ పోస్ట్, మోటార్ సైకిల్స్లో వచ్చే వాళ్ళని సైతం ఆపినారు. పెట్రోల్ బంకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు పెట్రోల్ పట్టద్దు వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. ఇప్పుడు రాజకీయాల్లో గడిచిన 27 సంవత్సరాల నుంచి నేను ఉండా. ఏదైనా ఒక మీటింగ్ కావాలంటే మేము కూర్చొని ఆర్గనైజ్ చేస్తాం, వెహికల్స్ అన్ని సమకూరుస్తాం, క్యాడర్స్ వచ్చేదానికోసం ఏర్పాటు చేస్తాం. బట్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఎటువంటి ఏర్పాట్లు లేకుండా పోలీసులు దాన్ని ఉక్కుపాదంతో అంచివేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో. అదేదో సినిమాలో బంతి థియరీ ఉంది, ఎంత బలంగా బంతిని కొడితే అంత బలంగా పైకి లేస్తుంది అనేటువంటి ఆ రకంగా ఈరోజు ఎంత భయంకరంగా వీళ్ళు అంచేదానికి ప్రయత్నం చేస్తున్నారో అంత రెట్టింపు భయంకరంగా జనం యొక్క స్పందన ఉంది. ఈ జనాలు ఎందుకు స్పందిస్తున్నారు అనేది ఒకటి ఆలోచన చేస్తే ఈరోజు ఈ టీవీల్లో వచ్చేటువంటి వార్తలు, ఈరోజు ఈ పేపర్లో వచ్చేటువంటి వార్తలు, ఈరోజు ఏ రకంగా ఈ ఎల్లో మీడియా ప్రవర్తిస్తుంది, ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. మీరు ఎన్ని చేసినా కూడా మేము కేర్ చేయము. మా యొక్క సంఘీభావం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని మేము మోసం చేశాము. ఆయన ఆ రోజు చెప్పేటువంటి మాటలు మేము నమ్మలేదు. వీళ్ళు చేసేటువంటి బూటకపు వాగ్దానాలను నమ్మినాము. మీరు ఇచ్చేటువంటి షూరిటీను ఏదో మార్పు వస్తుంది, సంపద సృష్టిస్తాం, మేము ఇవ్వగలుగుతాము, మాకు అనుభవం ఉంది అని చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయినాము. నువ్వే మాకు నాయకుడువు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక రకంగా పాశ్చాత్యం పొందేదానికి, సార్ వి హావ్ డన్ సంథింగ్ రాంగ్, సారీ మమ్మల్ని క్షమించండి, మేము మోసపోయినాము అని చెప్పి ఇప్పుడు ఆ బాహుబలి సినిమాలో ఎప్పుడైతే అతని బహిష్కారానికి గురి చేస్తారు ప్రజలందరూ కూడా ఆయన వెంటబడి వస్తారు కదా, బాహుబలి వెంట సేమ్ అదే సీన్ ఈరోజు రిపీట్ అవుతుంది. దానికోసం ఈరోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి జనం వస్తున్నారని చెప్పి నువ్వు ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నావు. ఓకే, మరి నువ్వు తెలుగుదేశం పార్టీ మహానాడు అని చెప్పి ఊర్లలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ తీసుకొని లక్షల మందికి ఎందుకు తోలేవండి? అది న్యూసెన్స్ కదా జనానికి? అది అవసరం. నువ్వు వస్తే నీ మీటింగ్లకు జనం దోలేదానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటున్నావు, అనేటువంటి ప్రైవేట్ పాఠశాల యొక్క బస్సులన్నీ ఉపయోగించుకుంటాడో లక్ష తోలుతాడో. కానీ స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలను కూడా ఆపేటువంటి దౌర్భాగ్యం ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను చెప్తుంది అదే. బెంగళూరు నుంచి ఒకవేళ హెలిప్యాడ్ అన్నది ఇవ్వకపోయి ఉంటే పర్మిషన్, ఇక్కడ 2 విషయాలండి. ఇందాక సార్ చెప్పారు మొత్తం 5 నియోజకవర్గాలు దాటుకుంటూ. రెండో విషయం ఏంటంటే ఇవ్వడానికి నిజంగా బెంగళూరు గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పాటు బెంగళూరు గవర్నమెంట్ కూడా, ఎందుకంటే ఆయన బయలుదేరితే బెంగళూరులో ఏం జరుగుతుందో కూడా తెలుసు. అక్కడ ఆ ప్రెషర్ అనేది బెంగళూరు గవర్నమెంట్ మీద కూడా ఉండింది. ఇక్కడ నుంచి ఈయన బయలుదేరితే ఈయన ఇక్కడ అపోజిషన్ లీడర్ కాకపోయినా కూడా ఇక్కడ రోడ్లన్నీ జామ్ అయిపోతాయి. మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరి కర్ణాటక క్రాస్ అయ్యే లోపు మాకు పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది, దీని మీద మీరు తీసుకోండి అని చెప్పేసి ఆ ప్రెషర్ అనేది పెట్టారు. ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపు బయటకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఒకటి అప్పుల గురించి చెప్పారు, తప్పకుండా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది 3,32,000 కోట్ల అప్పు అయితే ఈ 13 నెలల్లో వీళ్ళు చేసింది 1,75,000 కోట్లు, అంటే 53.43% అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే వీళ్ళు ఎంతగా బ్రెయిన్ వాష్ చేశారు అంటే ఎలక్షన్స్లలో అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేశాడు అని చెప్పేసి ఆయన చేసిన మంచిని కూడా చూడలేనటువంటి స్థాయికి ప్రజల్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? ఈ కూటమి అన్ని విధాలుగా. ఈ రోజు ఈ కూటమి చేసిన అప్పుల గురించి మీరు నేను మనం అందరము ప్రజల దృష్టికి తీసుకువెళ్ళలేకపోతే అది మనం పార్టీకి చేసిన అన్యాయం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ఈ అప్పుల ఏదైతే ఉందో తీసుకెళ్ళాలి ప్రజలకి. లాస్ట్గా సార్ శ్రీలంక అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మీరు సూడాన్ చేస్తున్నారా? అంటే ఈ లెక్క ప్రకారము డైరెక్ట్గా 10 లక్షల కోట్లు హిట్ చేస్తారు మీరు. 5 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు హిట్ చేస్తే మరి రాష్ట్రం సూడాన్ అయిపోద్ది. శ్రీలంక సరే ఓకే, సూడాన్ అయితే యాంచి పట్టుకొస్తాం.
ఈ రోజు దుస్థితి ఎలా ఉంది అంటే డైవర్జన్ డైవర్జన్ డైవర్జన్. ఎంతలా డైవర్జన్ అంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు. సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, తెలుసా మీకు? తెలుసు. ఏం చేయనికి పోయారు? ఏం చేయనికి? విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ బనకచెర్ల గోదావరి బనకచెర్లపై మాట్లాడుతున్నారు చాలా మంది. సార్ మా తాత పోలవరం అన్నాడు, మా ముత్తాత కూడా అన్నాడంట, మరి నేను మిల్లే. మా తాత అన్నాడు, మా నాన్న అన్నాడు, నేనన్నా, నా పిల్లలు అంటారు. మీరు ముఖ్యమంత్రిగా 4 సార్లు చేసినటువంటి వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్కి ఎవరన్నా అన్యాయం చేశారంటే అది 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరే, అంతే కదా సార్? 1994 నుంచి మీరు 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఉన్నప్పుడు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మీరు పోలవరానికి ఏం చేశారు? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా పోలవరానికి మళ్ళీ మొదలు పెట్టింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు పోలవరం. 4వసారి సార్ మీరు అయింది. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కేంద్రం దగ్గరికి పోయి అనుమతుల కోసమో లేకుంటే దానికోసం ఏదో మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్. ఇప్పుడు ఎక్కడైనా కూడా మిగులు జలాలు సముద్రంలో కలిసిపోయేటువంటి జలాన్ని ఆదా చేసుకొని కరువు ప్రాంతాలకు తరలించడం అంటే వి ఆల్ అప్రిషియేట్. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాలా, గడిచిన 14 నెలల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ, ఎస్పెషల్లీ కడప జిల్లాలో కానీ జిఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ కానీ లేకుంటే ఏ ప్రాజెక్టుకైనా కూడా ₹1 నిధులు నువ్వు విడుదల చేసావా? లేదా? 90% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులకు నువ్వు వదిలిపెట్టి ₹1 కూడా నువ్వు కేటాయించకుండా ఈరోజు కూర్చొని ఎక్కడనో నీకు పోలవరం నుంచి గోదావరి నుంచి తీసుకొని బనకచెర్లకు లింకప్ చేస్తామనేటువంటి వాదనతో నువ్వు పోతున్నావు అంటే, ఇప్పుడు ఈరోజు నేను అవసరం ఉంది, నేను కడుపు మాడి నేను ఆకలితో నేను ఆకలితో ఉండేటప్పుడు కూర్చొని నా చేతిలో ఉన్నటువంటి నా ఇంట్లో ఉన్నటువంటి సద్దన్నం గిద్దన్నం పెడితే నా ఆకలి సబ్సైడ్ అయిపోతుంది, నేను బతుకుతా. ఇది పక్కన పెట్టి నువ్వు ఆపయ్యా నేను కూర్చొని నీకు ఎక్కడో అమెరికాలో ఎక్కడో మంచి మంచి పుడ్డింగ్లు గిడ్డింగ్లు చేసుకొని తయారు చేసుకొని వచ్చి తీసుకొని వస్తాను, నీకు అంతవరకు ఆకలితో ఉండని చెప్పినట్టు ఉంది. అదొకటి. రెండవది, ఈయన చేసినటువంటి ఈరోజు అప్పుల గురించి దాదాపు 3,50,000 అంటున్నారు, కొంతమంది 4,00,000-5,00,000 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన జరిగినటువంటి 5 సంవత్సరాల్లో 4-5 లక్షల కోట్లకు తక్కువనే అప్పు ఉంది. 3,35,000 కోట్లు. ఓకే, దాంట్లో ఆయన ఇచ్చినటువంటి స్కీమ్స్ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజలకే చేరింది. బటన్ నొక్కడము 2,87,000 కోట్లు ఎంతో డైరెక్ట్ గా ప్రజలకే చేరింది. ₹1 కూడా పక్కకు దుర్వినియోగం పోలే, ₹1 కూడా అవినీతి జరిగేదానికి కూడా అవకాశం లేదు. డైరెక్ట్ గా ఎవరికైతే నిర్దేశించారో వాళ్ళ అకౌంట్లోకి జమ అయిపోయింది 2,80,000 కోట్లు. ఈ రోజు 1,50,000 కోట్లు నువ్వు అప్పు చేసినావే, 5,000 కోట్లు అంటే మొట్టమొదటి సంవత్సరం నేను చెప్తున్నా. ఈ 14 నెలలకు 1,75,000 కోట్లు, కానీ 12 నెలలకు 1,50,000. ఈ 1,50,000 కోట్లు 1,75,000 కోట్లలో ప్రజలకు ఎంత చేరింది? దీనికి అకౌంట్ చెప్పాలా వీళ్ళు? ఏ రోజైతే నువ్వు ఈరోజు ఏం నేను చెప్పాలనుకున్నా అంటే, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి నుంచి బనకచెర్ల ఎందుకు చేయాలనుకుంటున్నారంటే, డైరెక్ట్గా ప్రజలకు ఏమైనా బెనిఫిట్ చేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు. బటన్ నొక్కితే ఏమొస్తుంది? ఎవడు నీకు ₹1 కమిషన్ ఇస్తాడు? ₹1 రాదు, నీకు ఆదాయం లేదు. కానీ ఈరోజు ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి ఒక కాంట్రాక్ట్ ఎవరికైనా అప్పచెప్పి ఈ డబ్బులు తీసుకొని పోయి వానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావు అనుకో, ఆ డబ్బులు మొత్తం తీసుకొని రివర్స్ నీ జోబిలోకి వస్తాయి. సో ఉద్దేశం అంతా ఏంటంటే, పేరేమో ప్రాజెక్టులు, నేనేమో డెవలప్మెంట్ చేస్తాడా. ఎస్, వీ విల్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు డెవలప్మెంట్ చేస్తే. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, ఈరోజు జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ కానీ లేకుంటే కడపలో జరుగుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్ కానీ రాయలసీమ జరుగుతున్నటువంటి ఏ ప్రాజెక్ట్ కానీ ₹1 బిల్లులు నువ్వు చెల్లించినావా అని చెప్పి నేను అడుగుతున్నా. పనులు జరుగుతున్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీద, తర్వాత ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద మాట్లాడుకుందాం ప్లీజ్. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 3 అంశాలు ప్రస్తావించారు. ఒకటి, ప్రజా సమస్యలపైన ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. 2, ప్రజా సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యల గురించి కనీసం అడ్రస్ చేయకపోగా దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. 3వ అంశం అత్యంత కీలకమైంది, హెచ్చరిక కూడా. ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మా చేతులు కూడా దాటిపోతాయి అనేది. ఈ 3 అంశాలు ఉండాలి. చివరి అంశం నుంచే స్టార్ట్ చేస్తే,
లోకేష్ గారు మాట్లాడుతున్న రెడ్ బుక్ అయినా, చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మా చేతుల్లో ఉండదు అనే పరిస్థితి అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకర పరిస్థితులు. ఇప్పుడు సతీష్ అన్న చెప్పారు, ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మామూలుగా అయితే సతీష్ అన్నని అడగాల్సింది ఈసారైనా మమ్మల్ని మాట్లాడతారా, మాకు పదవులు ఇస్తారా అడగాలి కేడర్. అది మార్చేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది మిమ్మల్ని పోయి కొడతామని అడుగుతున్నారు. ఇది ఏరి దారి తీస్తుంది. 1 yearలోనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే వైసీపీ కార్యకర్తల నుంచి కింద ఎలాంటి ప్రెజర్ గురవుతున్నారు. రోజు మీడియాలో కూర్చొని, ప్రతిరోజు మీడియాలో కూర్చొని 7 నుంచి 9 వరకు 2-3 ఛానల్లో ఈరోజు వాడిని ఎందుకు కొట్టలేదు, వాడిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇదే చర్చారు ప్రతిరోజు. దాంతో కార్యకర్తల మీద తీవ్ర అసహనం వస్తుంది అవతల వైపు నుంచి. ఇదేనా రోజు డిబేట్లు, ఇదేనా నాయకులు మాట్లాడాల్సింది? ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మానేసి ప్రతిరోజు ఇంకా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద బురద జల్లడం, అంటే మీడియా ఎంక్వైరీ అవుతారు. ఏజెన్సీలు ఎంక్వైరీ మానేసి మీడియా విచారణలు ఎక్కువైపోయినాయి. కోర్టులు శిక్షించేసి పోయి వీలే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వడంతో పాటు రెచ్చగొట్టే విధానం కూడా వైఎస్ఆర్సీపీ చాలా ధైర్యంగా ఉంది, టీడీపీ చాలా పిరికిదే అని రాస్తారు ఒక సీనియర్ జర్నలిస్టు తాను రాసేటటువంటి కామెంట్లో. అంటే రెచ్చగొట్టడం, మీరు ఇంకా దాడులు చేయలేదు, ఇంకా వీళ్ళపైన ఎగబడటం లేదు, దౌర్జన్యాలు చేయట్లేదు, ఇంకా అగ్రెసివ్గా వీళ్ళు కేసులు పెట్టట్లేదు అన్నట్టుగా ఇక్కడ నుంచి వెనక నుంచి మన రాతల ద్వారా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మీడియా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కింద నుంచి పరిస్థితి మారింది. ఇంతకుముందు సతీష్ అన్న వాస్తవం చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కింది స్థాయి నాయకులు కానీ, ఒక స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారంటే, ఆ నామినేటెడ్ పదవులని ఫిలప్ చేసి మాకు పనిచేసే అవకాశం ఇస్తే 4 సేవలు ఏదో ప్రజలకు చేస్తే రేపు చెప్పుకోవడానికన్నా అవకాశం ఉంటుందనే ధోరణి ఎక్కువ మంది కార్యకర్తల్లో కనిపిస్తోంది తెలుగుదేశం శ్రేణుల్లో. పైనుంచి ఏం ఒత్తిడి వస్తుంది, మీరెందుకు వాడి మీద కేసు పెట్టలేదు, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఇట్లాంటి కేసులు పెట్టేదానికి పైనుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోఅప్ ఏంటి, ఎన్ని గడపలు తిరిగినావా లేదా, ఇది కదా గతంలో ఫాలోఅప్ ఏంటంటే 6 నెలలు కూర్చొని ఎమ్మెల్యేలని గడప తిరుగుతున్నావా లేదా, ఏం జరుగుతా ఉంది, ఫీడ్బ్యాక్ ఏంటి, నువ్వు సరిగ్గా పోవట్లేదు, కొంతమంది మార్కులు ఇచ్చి 70% పోతున్నావు. ఇది పైనుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎట్టున్నాయి, ఎన్ని కేసులు పెట్టారు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లను కూర్చోబెట్టుకుని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేయండి, రేపు మేము మళ్ళీ గెలవాలి, ఇట్లాంటి డైవర్షన్స్ రావడం వల్ల కేడర్లో ఆ తేడా వస్తుంది. అందువల్ల పైన అసహనం వస్తా ఉంది. ఏంటి మనం అందరూ వైసీపీ వాళ్ళని కొడదాం అనుకుంటే టీలేమో కిందోలేమో మా పని చూడమని అంటున్నారనే తేడా కూడా మనకు కనిపిస్తోంది. వాళ్ళు సరిదిద్దుకోకపోతే రేపు కార్యకర్తలకు వాళ్ళు దూరం అవుతారు తప్ప ఇంకోటి కాదు. రెండోది, నిన్న బంగారుపాలెంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో మామిడి రైతుల వేదన చాలా తీవ్రంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు, బల ప్రదర్శన చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు జగన్ గారి కార్యక్రమం ఉద్దేశం ఏంటి, నేరుగా రైతులతో మాట్లాడడం, మేము అండగా ఉన్నామని చెప్పడం, ప్రభుత్వం మీద హెచ్చరిక చేయడం, మీరు పట్టించుకోమని. ఈ 3 లక్ష్యాలతోనే ప్రతిపక్షం ఎప్పుడు కూడా యాక్టివిటీ చేస్తుంది. నేరుగా రైతులు పోయి పరామర్శిస్తారు. మీకు ఉన్నామంటే ఎవరున్నారు, వైసీపీ శ్రేణులు ఉన్నట్టే కదా. 50,000 మంది సమీకరిస్తారా, 1,00,000 మంది వస్తారా, 2 లక్షల మంది వస్తారా, వాళ్ళ ఓపిక, అది అభినందించాలి. ఈరోజు పంజాబ్లో రైతులు ఆందోళన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బంధులు చేయలేదా? ఏం బంగారుపాలెంలో చేసే రైతుల ఆందోళనకు జగన్ గారు వస్తుంటే చిత్తూరు జిల్లా రైతులు సంఘీభావం చెప్పుకొని ఎందుకుంటారు? అది బాధ్యత కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతులు కావచ్చు, నిజమైన రైతులు కావచ్చు, అటు జగన్ గారు వస్తున్నారు. 2 రూపాయలకి మామిడి ధర పడిపోయింది. ఏ స్థాయిలో ఉందంటే ఇసుక ఒక చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే, ఈ ట్రాక్టర్లో తోసేసి నలిపేస్తున్నారు, తొక్కిస్తున్నారు. ఇది మాత్రమే ప్రపంచానికి కనపడతా ఉంది. దానికి భిన్నంగా లోకల్గా జరుగుతుంది ఏంటంటే, నేను కూడా చిత్తూరు జిల్లా ఉంది కాబట్టి, మామిడి రైతులు ఏం చేస్తున్నారంటే 20,000 రూపాయలు అవుతుంది ఒక ఎకరాకి ఖర్చు, పెట్టుబడి ఖర్చు. తర్వాత దీన్ని కోసి, మా భాషలో రాయలసీమ భాషలో కోసి తిరిగి అమ్మడానికి పోవాలంటే ట్రాక్టర్కి కూలీలకి అయ్యే ఖర్చు 10,000 అవుతుంది ఒక ఎకరాకి, మొత్తం 30,000, కానీ గిట్టుబాటు 10,000 అవుతుంది. రైతులు ఏం చేస్తున్నారో తెలుసా, బయట వెళ్ళి ట్రాక్టర్తో తోస్తే కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కాయని కొయ్యకుండా పొలంలోనే పడిపోతున్నాయి, దానికే సిద్ధపడుతున్నారు. ఇంతకన్నా వేదన ఏముంటుంది? ఇంత వేదనతో రైతులు ఆడున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏం చేస్తారు చంద్రబాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన పర్యటన పైన ఉన్నటువంటి ఫోకస్ నిజంగా రైతుల పైన ప్రభుత్వానికి ఉంటే ఇన్ని కష్టాలు ఉండేవా? ఇప్పుడు మన చంద్రబాబు గారు ప్రతిసారి ఏమంటారు, విజన్ తో ఆలోచించాలంటాడు. 24లో కూర్చొని 47 గురించి ఆలోచించడమే విజన్ అంటాడు. నేను యాక్సెప్ట్ చేస్తాను. 24లో కూర్చొని 25 గురించి ఎందుకు ఆలోచించలేదు మీరు అంటాను నేను. 24లో ముఖ్యమంత్రిగా అండి 25లో రాబోయే మామిడి రైతుల సమస్యలు గుర్తించలేకపోయారా? ఓకే, ఈశ్వర్ గారు 40,000 టన్నులు చిత్తూరు జిల్లాలో పల్పు ప్రీవియస్ డే ఇంకా ఉంది. అంటే అది అమ్ముడు పోవాలి, కొత్తది కొనాలంటే ఏం చేయాలో ఒక 1 year ముందే అనుకుంటే ప్లాన్ చేసుకోండొచ్చు కదా.
యూరోపియన్ కంట్రీస్ తో అవగాహన లేకపోవడం వల్ల మన మామిడి అనేది ధర ఎక్కువ బరకుతా ఉంది, అందువల్ల Right. డిమాండ్ పడిపోతా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ముందే మాట్లాడుకోవాలి కదా. అంటే విజన్ 47 కాకుండా 25 ఎంచుకొని ఉంటే కనీసం ఈ సమస్యను కొంత అడ్జస్ట్ చేస్తుండేది. ఆ రకమైన వేతలు రైతుల్లో ఉన్నప్పుడు జగన్ గారు రాకుండా ఎందుకుంటాడు, జగన్ గారు వస్తే రైతులు Okay. పోకుండా ఎందుకుంటారు? Yes. 50,000 మంది కాదు, 1,00,000 మంది పోవడం కూడా కరెక్ట్ అంటాను. రైతులకు మేము అండగా ఉంటామని చెప్పడం తప్పే ఉంది. దాని బల ప్రదర్శన ఎట్ట అంటారు? బాధ్యతాయుతమైన ప్రదర్శన కదా అది. కాబట్టి ఈ 2,000 మందిని ఉపయోగించి 500 మందిని ఉపయోగించుకొని ఆయన పాటికైనా వచ్చుంటాడు, రైతులను పరామర్శించుంటారు, చుట్టుపక్కల జనం వచ్చుంటారు, అభివాదాలు చేసేసి రైతులకి సంఘీభావం చెప్పుంటారు, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. 500 మంది పోలీసులు అయిపోయి పని 2,000 మంది పెట్టి కంపు చేసినారు. ఎస్ కాబట్టి ఇట్లాంటి చర్యలు అనేది మరింత పెరుగుతాయి. చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మనకు మళ్ళీ మాట్లాడొచ్చు. ఒకటి, జగన్ గారు వరుస రైతుల పరామర్శ కావచ్చు 3 జరిగాయి ఇప్పటికీ. ఒకటి మిర్చి రైతులు, 2 పొగాకు రైతులు, 3వది మామిడి రైతులు. ఒక ప్రోగ్రామ్ కి పోలీసుల యొక్క ఒత్తిడి పెరుగుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ రైతులు పార్టీ శ్రేణులు పార్టిసిపేషన్ చేసే సంఖ్య కూడా పెరుగుతా. ఏం నేర్చుకోవాలి ప్రభుత్వం? కానీ మొదట ప్రభుత్వం 10,000 నేర్చుకోవడమే వస్తే- కాదు సార్, ప్రభుత్వం నేర్చుకోవడం వాళ్ళని రోహింగ్యాలు గానో దండుపాళెం గ్యాంగ్ గానో అసాంఘిక శక్తులు గానో డైరెక్ట్గా మీడియానే చెప్పేస్తూ ఉంటే అది ఏంటి ప్రజల్లో దీనిపైన వీళ్ళే ప్రజలు మనం ఈ విధంగా రాస్తే ఏమనుకుంటారనే ఆలోచన కూడా ఉండదా? అంత ధైర్యం అంత తెగువ ఎక్కడి నుంచి వస్తుంది మీడియాకి? ప్రజలు ఏమి పట్టించుకోరు. ప్రజలు ఏం పట్టించుకుంటారో మా కోసం జగన్ వచ్చాడు, జగన్ దగ్గర మేము పోవాలి, ఆ, మేము నిలబడతాం, మీరు రోహింగ్యలు అంటారా, మీ పేర్లు మీ ఆనందం తప్ప ప్రజలు దీని గురించి పట్టించుకునేట్టుగా అంటే ప్రభుత్వం చెప్పే హెచ్చరికలు వీళ్ళు రాసే రాతల్ని ఎవరు పట్టించుకోరంటారా? ఖచ్చితంగా పట్టించుకోరు అనడానికి నిదర్శనం నిబంధనలే. ఇప్పుడు మనకు ఏంటంటారు, సరదలే పట్టించుకోలేదు కదా. సరదల కన్నా పెద్ద వ్యాఖ్యలు పెద్దవా? మీరు వస్తే కొడతాం, మీరు వస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ గారు ప్రకటించిన తర్వాత గుంటూరు కన్నా ప్రకాశం జిల్లాకి ఎక్కువ వచ్చారు, ప్రకాశం జిల్లా కన్నా చిత్తూరుకి ఎక్కువ వచ్చారు, రేపు ఇంకో చోట ఇంకా ఎక్కువ వస్తారు. అర్థం ఏంటి? బెదిరించేసరికి బ్రంత రెచ్చిపోతారు. అది కేడర్ అయినా ప్రజలైనా అనేది ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే ఆ మూల్యాన్ని వాళ్ళు చేర్చుకుంటారు. ఈ క్రమంలో పోరాడే క్రమంలో వైసీపీ కొంత మానసికంగా శారీరకంగా కొన్ని ఇబ్బందులు పడుతుంది. అదేం జగన్ గారికి కొత్త ఏం కాదు, ఆ వైసీపీ పార్టీకి కొత్త ఏం కాదు. ఈ దుష్ట సంప్రదాయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. సతీష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వార్నింగ్ ఇవ్వడం కరెక్టే అనుకుంటున్నారా? అంటే ఆయన వ్యక్తం చేసినటువంటి డౌట్, ఈరోజు మీరు ఇట్లా చేస్తున్నారు, అవును, ఆయనకే కాదు మా అందరికి కూడా వ్యక్తమవుతుంది. నేను కూడా ఫ్రీక్వెంట్గా ఈరోజు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంతా నేనే కోఆర్డినేషన్ అంతా చూస్తున్నా. ఎక్కడికి పోయినా ప్రజల్లో నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే, మేము ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడతాం, ఇంకా 4 సంవత్సరాలు ఏం చేసినా చేసుకొని, కానీ రేపు వచ్చిన తర్వాత మాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందే అనేటువంటి మాట్లాడేటువంటి విషయం నిజంగా భయానికి గురవుతున్నాను నేను. నేను ఒక ప్రజాస్వామ్యవాదిని. దానిపైనే ఉన్నారా? రేపు అధికారంలోకి వస్తే ఏం పనులు చేయాలి, ఏం పదవులు కావాలి, ఈ ఆలోచన లేదా ఎవరికి? ఆలోచన ఎవరు అడగడం లేదు. ఈరోజు వచ్చి అడిగేది మా దగ్గర వచ్చే డిమాండ్ ఎట్లుందంటే వైలెన్స్ని పెంచే రకంగా మాట్లాడమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు బాధితులు. మేము పడినాం, మాకు ఈరోజు పడినటువంటి కష్టాలను వదిలిపెట్టండి, రేపు మా ఈగో కూడా సాటిస్ఫై కావాలా,
మేము పడినటువంటి అన్యాయాన్ని ప్రతీకారం మేము తీర్చుకోవాలనే రకంగా ఈరోజు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తూ ఉంటే నిజంగా భయం వేస్తుంది మాకు. మేము ప్రజాస్వామ్యవాదులం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యవాది. బట్ ఈరోజు అతన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా దెబ్బతింటే మా యొక్క బాధ్యత ఏంది మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మా కార్యకర్తలందరూ అనుభవించినటువంటి క్షోభను వదిలిపెట్టి మేము వాళ్ళకి నీతులు చెప్పాలన్నా, లేకుండా ఉంటే వాళ్ళు సహకరించాలన్నా మీరు చెప్పండి. ఏం చేయాలనో కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మా పరిస్థితి ఉంది. అందుకే మేము కోరుకుంటున్నాం, అందుకే మేము ఈరోజు వార్న్ చేస్తున్నాం. మా అందరికంటే కూడా ఎక్కువ వార్నింగ్ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేను ఊరికి పోయినప్పుడు అన్న రేపు ఏందన్నా మా పరిస్థితి, ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీతో 27 సంవత్సరాల అనుబంధంతో అక్కడే ఉండి నాయకులు వచ్చి అన్న మాది ఏందన్నా పరిస్థితి అంటున్నారు. మీరు ఎక్కడన్నా చూసారా ఈ పైన 4 రూపాయల ఆదాయం కోసమో డబ్బుల కోసమో పెత్తనం కోసమో చేసేటువంటి నాయకులు తప్పితే ఎక్కడైనా సామాన్య కార్యకర్తలు వైసీపీకి అగేన్స్ట్గా మాట్లాడేది మీరు చూసారా ఈ గడిచిన ఈ 6-7 నెలల నుంచి ఎక్కడన్నా లేదు. ఒక రకమైనటువంటి భయం లేక వాళ్ళు వెళ్ళిపోయినారు. పార్టీలో డివిజన్ ఉందా సార్? చెప్పండి ఈ విషయం పైన. పార్టీలోనే టీడీపీలోనే ఒక డివిజన్ నాకు తెచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు అడుగుతున్నాడు ఏంది వీడు చేసేటువంటి ఈ పిల్లోడు చేసేటువంటి పరిస్థితి ఏంది, రేపు మా పరిస్థితి ఎంత ఏంది. ఆయనకేమో కూర్చొని బీజేపీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని జెడ్ కేటగిరీ అంటాడు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ అనుకుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు అనుకుంటాడు. ఆయన ఏదో చూసుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాడు. వీడు అసలైతే ప్రపంచంలోనే ఇక్కడే లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడికో పరారు అయిపోతాడు. మా పరిస్థితి ఏందనేటువంటి ఆందోళన ఈరోజు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో చాలా బలంగా ఉంది. అదొక్కటే కాదు, మీరు గమనించినట్టయితే గడిచిన 14 నెలల నుంచి జరిగేటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేయండి. ఇప్పటికీ 5-6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అనేక విషయాలపైన ఆయన ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించాడు. ప్రశ్నలు హీ డిమాండెడ్ సో మెనీ ఇష్యూస్. దానికి ఎక్కడన్నా జవాబు చెప్పారా? లేదు, ఇప్పటి వరకు ఎక్కడ. నువ్వు సూపర్ 6 అమలు చేయాలంటే తిరుపతి లడ్డు కలుషితమైందంటావు. నువ్వు చెప్పినటువంటి హామీలు ఏమైపోయినాయి? 14 నెలల నుంచి ఒక పెన్షన్ కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదని చెప్తే విజయవాడలో జరిగినటువంటి వరదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు ఆ గేట్లకు అడ్డంగా పెట్టి నీళ్ళంతా డైవర్ట్ చేసినామని చెప్పి మాట్లాడతావు. ఏందయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు కూర్చొని నువ్వు ఏందో చంద్రబాబు నాయుడుతో పాటు నువ్వు కూడా కూర్చొని సంతకం పెట్టించినావు, ఆ రోజు గ్యారంటీ అని చెప్పినావు, బాండ్ ఇచ్చినావు, ఏంది నువ్వు చేయలేదంటే ఆయన పోయి కూర్చొని సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎక్కడారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? నువ్వు ఇచ్చేటువంటి 143 హామీలు ఇచ్చారండి ఇప్పటికీ. 143 హామీలు పక్కన పెట్టి అన్నిటికంటే ప్రియారిటీ ఏమని చెప్పారు? సూపర్ 6 ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ అన్నారు. ఈ సూపర్ 6 సంబంధించి ఒక్క స్కీమ్ అన్నా ఈరోజు అమలైందా? ఈరోజు రైతులు ఇంత డిస్ట్రెస్లో ఉండరు. ఏ పంట అయినా రైతు పండించినటువంటి ప్రతి ఒక్క పంట ఈరోజు 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఎంత ఉంది, ఈరోజు ఎంత గిట్టుబాటు ధర ఉంది? లెట్ దెమ్ టేక్ ఎనీ కమాడిటీ ఇంటూ కౌంట్. కాటన్ ప్రైస్, మిర్చి ప్రైస్, పొగాకు ధర, కందిబ్యాడ్ల ధర, బియ్యం ధర, ఏదైనా కూడా రైతులకు 2024లో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఉన్నటువంటి ధరలు ఈరోజు గిట్టుబాటు ధరలు ఈరోజు వస్తున్నాయా రైతులకు? రాకపోగా ఈయన ఇచ్చేటువంటి హామీ ఆ రోజు చాలా పెద్దగా చెప్పినాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్కి సంబంధం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూర్చొని మేము అధికారంలో వస్తే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఏది 20,000 రూపాయలు? ఒక్క రూపాయి ఎక్కడికైనా ఇచ్చినావా? ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకు నేను 15,500 రూపాయలు నెలకు చొప్పున 18,000 ఇస్తానని చెప్పావు. ఒకరికన్నా వచ్చింది? దిస్ ఆర్ ది మెయిన్ ప్రాజెక్ట్స్. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ ఉండరు. ఈ నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితులు ఉంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పావు. ఒకటికన్నా ఇచ్చావా? లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పావు. ఇచ్చావా? లేదు. ఈ 4 కాకుండా అంతో ఇంతో అమలైనటువంటి 2 స్కీమ్లు ఏంటంటే గ్యాస్ కనెక్షన్ అని చెప్పా. 3 గ్యాస్ కనెక్షన్ అన్నాం. 3 గ్యాస్ కనెక్షన్లో ఎవడైనా సరే ఈరోజు రాష్ట్రంలో వచ్చి 2వ గ్యాస్ నాకు పడిందని ఏమన్నా చెప్పని చెప్పు. 1వ గ్యాస్ కైనా పూర్తిగా అందరికీ కార్పెట్ గా సగం మందికి పైన పడలా, సగం మందికి. ఈరోజు నువ్వు పోయి గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ పెట్టుకో అంటే ఎందుకంటే మాకు రాని దాని కోసం ఎందుకు మళ్ళీ అప్లికేషన్ ఒకటి దండగా అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు జనాలు ఉండరు. అది కాకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినావు, కానీ ఎంతమందికి ఇస్తా ఉండవు? గడిచిన 14 సంవత్సరాల్లో 14 నెలల్లో ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది కొత్త అప్లికేషన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఇప్పటికి 6-7 లక్షలు చేరుకున్నాయి.
కొత్తగా అర్హతకు సాధించినటువంటి 60 ఏళ్ళు దాటేటువంటి వ్యక్తులు 6-7 లక్షలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఒకరికన్నా ఇచ్చినావా నువ్వు? గొప్పగా ఎస్టీలకైతే వాళ్ళకి 50 ఏళ్ళు దాటితే ఇస్తాను అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు గొప్పగా వాళ్ళు చెప్పేట్టుకునేటువంటి విధానం నిన్న చూస్తే కొత్త చెరువు అనేటువంటి గ్రామానికి పోయినాడు, మా రాయలసీమలోనే అనంతపురం జిల్లాలో కొత్త చెరువుకు పోయినాడు. ఆయన కూర్చున్నటువంటి బెంచి, ఆయన చేసినటువంటి డిజిటల్ బోర్డు, ఆ క్లాస్ రూము, ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చినాయి? ఆలోచన చేసుకొని చెప్పాలా. ఈరోజు వాళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ చెప్తా. ఏ స్కూల్లో కూర్చొని అని అన్నారు, ఓకే అదంతా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసినాయి. కానీ అమ్మ ఒడి అనే పథకం ఆలోచన అంటే తల్లికి వందనం, అది లోకేష్ గారి ఆలోచన ఒకటి. రెండోది, ఇంతకుముందు మీరు సూపర్ 6 గురించి అంత చెప్పారు కదా, ఏది అమలు కాలేదని. ఎవరైనా సరే అమలు కాలేదంటే వాళ్ళ నాలుకకు వస్తానంటాడు, కోస్తానలేదు, గ్యాప్ ఇచ్చి మందం అన్నారు. అంటే మీరు ఈశ్వర్ గారు దాంట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు అంట లోకేష్ ఒక నేషనల్ టీవీలో జరిగేటప్పుడు అసలు మీరు ఇన్ని హామీలు ఇస్తాండరే, అవును మీరు ఎట్లా చేస్తున్నారంటే మేము ఒక తరవుగా మేము దాని మీద వర్కౌట్ చేసిన తర్వాతనే సాటిస్ఫై అయ్యే మేము చెప్తున్నాము, మేము అమలు కాకుంటే మా కాలర్ పట్టుకోండి అని చెప్పాడు లోకేష్. ఆ రోజు మా కాలర్ పట్టుకోండి, ఐ కెన్ షో యూ, జాఫర్తో జరిగినటువంటి ఇంటర్వ్యూలో, ఆ తర్వాత ఇండియా టుడేలో నా కాలర్ పట్టుకొని అడిగిచ్చేటువంటి హక్కు నేను ప్రజలకు ఇస్తాము అంటున్నాడు. ఈ రోజు కూర్చొని ఈయన నాలుక మందమో ఏదో అంటున్నాడు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో మీరు చెప్పండి, ఆ కంటెక్స్ట్కు నాలిక మందం అనేటువంటిది అప్లికబుల్ అవుతుందా, నాలిక కోస్తాం అనేది అప్లికబుల్ అవుతుంది? అప్లికబుల్ అవుతుంది, అది అందరికీ తెలుసు. అంటే నాలిక కోస్తాను అని చెప్పేటువంటి విషయానికి అడిగి వచ్చి అతనే తడబడేది బాగుండదు అని చెప్పేసి నాలిక మందం అన్నాడు. సో నువ్వు చెప్పినటువంటి స్కీమ్స్ ఇస్తున్నావా లేదా అనేది ఆలోచన చేయకుండా నిరంతరం నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటి నువ్వే తొంగలో తొక్కి, నువ్వే ఏదైనా ప్రజల నుంచి అపోజిషన్ నుంచి వస్తే ఒక చిన్న గీటుకు పెద్ద గీటు ఒకటి గీయాలా, ఒక కొత్త అజెండా నువ్వు డ్రైవ్ చేయాలా, ఒక కొత్త అభియోగం తిరిగి చేయాలా. ఈరోజు ఇది అయిపోయింది అనుకో, ఇంకొక కొత్త లీడర్ని తీసుకొని వస్తారు, ఒకటి మీద ఒక చిన్న కేసు పెట్టి దాని పేపర్లో కూర్చొని హెడ్డింగ్స్ పెట్టుకొని వీళ్ళ హయాంలో ఇంత జరిగింది, నష్టం జరిగింది, ఒక అక్రమ కేసు పెట్టడము, దాని మీద ఒక 3 రోజులు 4 రోజులు అదే డైవర్ట్ చేయడం. బట్ మీరు ఇంత గమనించినా కూడా ఒకటి గమనించండి ఈశ్వర్ గారు, వీళ్ళ పేపర్లో ఇంత హెడ్లైన్స్లో వచ్చిన నిరంతరం చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తప్పుడు వాగ్దానం చెప్పిన ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జనం వస్తుండ్రు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఇన్ని లక్షల మంది వస్తుండ్రు? ఎందుకు అంత కేరింతలు కొడుతుండ్రు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది కనువిప్పు కావాలా, ఈ ప్రభుత్వానికి ఇది కనువిప్పు కావాలా. అధికారం అనేది శాశ్వతం కాదు. నువ్వు ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి అధికారం పోవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోవాల్సినటువంటి ధర్మము నేను ఉన్నట్టు 5 సంవత్సరాలు నేను బాగా చేసిన నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండే రకంగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలి. రేపు ఆయన్నే బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గుర్తు తెచ్చుకోవాలి. ఉప్పాల హారిక మీద వారు ప్రయాణిస్తున్నటువంటి కారు మీద జరిగినటువంటి దాడి, అలాగే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి, ఆ 2 దృశ్యాలను ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఎంత దారుణంగా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశేనా? ఇక్కడ అసలు నాయకులు వైఎస్ఆర్సీపీ అని చెప్పుకొని బ్రతికేటటువంటి అవకాశం కూడా లేదా? ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం, చూడండి. ఉప్పాల హారిక గారి కారు పైన టీడీపీ జనసేన గుండాలు ఏ రకంగా దాడి చేస్తున్నారు. రెండో విండోలో మనకు కనిపిస్తున్నది అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడి. ఆ ఇంట్లో ఎంత విధ్వంసం సృష్టించారో చూడండి, ఎలాంటి విధ్వంసం సృష్టించారో చూడండి. ఒకవేళ ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటి? మీరు అక్కడ చూస్తున్నారు కదా విజువల్, ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ముందు బయట కొంతమంది గూండాలు, ఎల్లో గుండాలందరూ కూడా ఏ రకంగా ఉన్నారు, ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా. అయితే తమాషా ఏంటంటే అక్కడ అంతమంది తెగబడి అంత విధ్వంసం సృష్టిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన మహిళల దాడి అని పాపం రాధాకృష్ణ గారు రాశారు. అంటే వాళ్ళు కనీసం మగాళ్ళగా కూడా కనపడలేదా ఆయన కంటికి అని నాకు అర్థం కావట్లేదు. ఇది మా దృశ్యాల్లో కాసేపట్లో వస్తుంది చూడండి. అక్కడ అంతమంది దాడి చేస్తున్నారు, అక్కడ ఉన్నదంతా కూడా గూండాలు, రౌడీలు, సైకోలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు. ఇంతమంది దాడి చేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన మహిళల దాడి అని రాశారు పాపం రాధాకృష్ణ గారు. ఆయన కంటికి కనబడట్లే, వాళ్ళు మగాళ్ళు కూడా కనపడట్లే. ఇటు చూడండి, అసలైన మహిళలు. చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ముందు పెట్టి రాజకీయం చేస్తారు ఎప్పుడైనా. ఉప్పాల హారిక గారి కారుపైకి మహిళల్ని పంపించారు.
మహిళలే పంపిస్తారు. ఇక్కడ చూడండి మగవాళ్ళు, వీళ్ళేమో మహిళలు కాదని రాధాకృష్ణ గారు పేపర్లో రాస్తారు, మహిళలని పేపర్లో రాస్తారు. వాళ్ళేమో అక్కడ వచ్చి మహిళలేమో దాడులు చేస్తారు. ఈ విధంగా దాడి చేస్తే దీని ఫలితం ఏంటో తెలుసా? ఈ విధ్వంసకాండను చూసిన తరువాత ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఉప్పాల రాము గారిపైన కేసు పెట్టారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారిపైన కేసు పెట్టారు. ఎస్ ప్లీజ్ మీరే చెప్పాలి సార్. ఇక్కడ హారిక గారి మీద ఏదైతే అటాక్ జరిగిందో, ముందుగా ఇక్కడ రెండు విషయాలు ఎందుకు జరిగింది అని ఒకసారి ఆలోచిద్దాం. ఒక ప్రోగ్రామ్ తీసుకుంది వైసీపీ. ఆ ప్రోగ్రామ్ తీసుకున్నప్పటి నుంచి ఒక అలజడి కూటమిలో కనిపిస్తుంది. ఆల్రెడీ పేరు చెడిపోయింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయితే రేపు పొద్దున్న అంటే ఒక 6 నెలల్లోనే ప్రభుత్వానికి ఇంకా చెడ్డ పేరు అనేది కనిపిస్తుంది. వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు కదా, సుపరిపాలన వెనకడుగు, తొలి అడుగు, అదే కదా, అదే ఏ అడుగైనా ఏంది, వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఎస్, మీ కార్యక్రమం కరెక్ట్ గా మీరు చేసి ఉంటే వాళ్ళతో ఏం పని? మీరు చెప్పాల్సిన ప్రజల దగ్గరికి వెళ్ళి చేయలేదు కదా సార్. అసలు కష్టం అక్కడే వచ్చింది, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అది కార్యక్రమం. అది ఓకే, వైసీపీ తీసుకున్నది. ఎందుకు తీసుకున్నది? మేనిఫెస్టో అని ఒక డ్రామా చేసిర్రు, మేనిఫెస్టోని తీసుకెళ్లి చెత్తకుప్పల పడేసిర్రు. విచిత్రం వింత ఏంటంటే సూపర్ 6 అన్నది ఒక పోస్టర్ ఉండే, మన టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టర్ పెట్టుకున్నారు. మొన్న ఒక 15 రోజుల కింద ఆ పోస్టర్ కూడా తీసేసారు. అది ఆబ్వియస్ గా 2014 మేనిఫెస్టో ఉందా ఇప్పుడు? లేదు, అది వెబ్సైట్ నుంచి కూడా తీసేశారు. అది జరుగుతుంది, మనకు అందరికీ తెలుసు. ఇంకో 6 నెలల్లో వెబ్సైట్ నుంచి మళ్ళీ ఇది కూడా తీసేస్తారు, 2024 తీసేస్తారు. అయితే విషయం ఏంటంటే ఈ రీకాలింగ్ మేనిఫెస్టో అన్నది సక్సెస్ఫుల్ అవుతుంది. గుడివాడలో దీనికి చాలా సక్సెస్ దక్కుతుంది. ఆల్రెడీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు ఈ విషయం. అది జరగకుండా డైవర్ట్ చేయాలి. ఏం చేయాలి? హారిక గారి మీద ఒక అటాక్ చేయాలి. వింత విచిత్రం ఏంటంటే హారిక గారు, ఆమె హస్బెండ్ రాము గారు వెనకాల కూర్చున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కాదంట, ఆయన ముందు కూర్చొని ఆ బండితోటి ఎవరినో సభ పోయినట్ట. వింత విచిత్రం, నాకు అర్థం కాదు. వెనక కూర్చున్న కూడా బండి. ఆమెకు అయినటువంటి గాయం కూడా అక్కడ బారికేడ్లు పెడితే అవి తగిలి ఆ మహిళకు గాయం అయింది. దాసరి ఏదో సునీత ఏదో పేరుంది ఆవిడ పేరు, ఆమెకి అది గాయమైంది, స్పష్టంగా అది కనిపిస్తోంది. కానీ కారుతో గుద్ది గాయం చేశారని కేసు పెట్టారు. అదే చెప్తున్నాను సార్. ఆ మహాతల్లి గారికి ఎలా మనసు వచ్చిందో అలాంటి కేసు పెట్టడానికి ఏంటో మనకి ఇంకో ఇంత కనిపిస్తుంది. ఆ మాట్లాడిన బైట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, చాలా మంది పంపించారు నాకు. అదే ఛానల్లో మాట్లాడుతూ ఆ బారికేడ్ తగిలిందని ఆవిడే చెప్తున్నారు. ఆమె ఏడుస్తుంటే హారిక గారు నిజంగా మీరు చూశారు, కళ్ళలో నీళ్లు దొరుకుతున్నాయి. అంత ఆ సిచ్యువేషన్ కూడా ఎంత నీచంగా మాట్లాడారు కొన్ని పచ్చ మీడియా ఛానల్. అంటే మహానటి అని చెప్పేసి మాట్లాడారు. అవును, నిజంగా మన అంటే అనకూడదు కానీ మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, రేపు పొద్దున అది ఎంత ఘోరమైన అటాక్ ఏమన్నా జరుగుండొచ్చు. ఒకటి. రెండోది ABN కి సంబంధించి ఒక జర్నలిస్ట్ మీద అటాక్, సో కాల్డ్ అటాక్ జరిగింది అన్నారు. సరే కేసులు పెట్టారు, కొంతమందిని లోన్ వేశారు, 2 లక్షల రూపాయలు వచ్చేసినాయని. సరే ఆ షెట్ ఏదో అయిందంట, అది 2 లక్షల రూపాయలు అంటున్నారు. కాస్ట్ అంత ఉంటుందా? వాళ్ళు దొరుకుతారు సార్, మనకు తెలియదు. మనం సింపుల్ షర్ట్ దొరుకుతాం. అయితే ఆ 2 లక్షల రూపాయలు వచ్చాయి. సార్ నాకు అర్థం కాదు, జర్నలిస్ట్ మీద ఏదైనా అటాక్ జరిగితే ముందుగా కేసు పెట్టాలి. నేనే చెప్తా, పెట్టాలి. జరిగిందా లేదా ముందు చూసుకోండి. సరే మీరు పెట్టిర్రు, మరి ఇక్కడ అటాక్ జరిగింది, ప్రూఫ్స్ ఉన్నాయి కదా. సరే మీరు రాము గారి మీద పెట్టారు, అది ఫాల్స్ కేసు. మీరు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ మీద వితౌట్ నేమ్స్ అన్నోన్ పీపుల్ అని ఒక ఎఫ్ఐఆర్ పెట్టారా? ఒక ఎఫ్ఐఆర్ అన్నోన్ పీపుల్ అని పెట్టండి, అట్లీస్ట్ ఒక ఎఫ్ఐఆర్ కట్టండి. లేదు అంత పెద్ద దాడి జరుగుతూ అక్కడ ఆవిడే మాదాల సునీత గారైనా. ఎస్, మీరు ఆ దృశ్యాలు కూడా మన వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. ఇంకో విషయము, మన ప్రసన్న కుమార్ గారి కొవ్వూరు ఇష్యూలో ప్రసన్న కుమార్ గారి ఇంటి మీద అటాక్ చేసి, సరే ఆయన అన్న మాట ఒకటి అటు ఇటు దొరలొచ్చు, ఆ మాటని నేను సమర్థిస్తానా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే, ఆయన ఇంటి మీద జరిగినటువంటి అటాక్ అంటే ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అటాక్లో ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తారా? అంటే ఈ సాంప్రదాయం రేపు పొద్దున ఒకవేళ వైసీపీ తీసుకుంది అనుకోండి చేతిలో, మరి ఈ సాంప్రదాయం ముందుకెళ్తుంది కదా. తప్పు చేసిన అంటే తప్పు చేసిండా లేదా పక్కన పెడదాం, మీ కోపం వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో మీద అటాక్ చేస్తారా? ఒకవేళ ప్రసన్న కుమార్ గారి ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి సార్? ఈరోజు జగన్మోహన్ గారు చెప్పారు చంపేసి ఉండేవాళ్ళు. ఈరోజు పరిస్థితులు ఒకసారి ఊహించండి ఎంత ఘోరం అంటే, ఈరోజు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం, మీరు ఒక విత్తనం నారుతున్నారు. 110% కరెక్ట్. ఎందుకు నేను 100% సమర్థిస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ అందరి ఎఫ్ఐఆర్లు తీసుకోండి సార్. అందరి తీసుకొని మీరు కూర్చోండి ఒక చోట. మీరు ఏ ఎఫ్ఐఆర్లు అయినా సరే మీకు న్యాయం కనిపించదు, అన్యాయంగా పెట్టే కేసులు కనిపిస్తాయి. సరే నా మీద కేసులు పెట్టారు, ఉదాహరణకి నా మీద కేసులు పెట్టారు, నేను వైసీపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అనుకోండి, కొద్దిసేపటికి ఉంది,
సరే అయితే లేదా అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, నా మీద కేసు పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా భార్య వచ్చి పోలీస్ స్టేషన్ ముందు రోజు నిలబడుతుంది, జైలు ముందు రోజు నిలబడుతుంది, నెల రోజులు నిలబడ్డది, 2 నెలలు 3 నెలలు నిలబడ్డది. నేను ఆ పోలీస్ జైల్లో నుంచి బయటకు వచ్చిన రోజు ఎలా ఉంటాను? కసితో ఉంటాను. అన్యాయం చేశారు, నేను తప్పు చేస్తే సరే ఓకే, అన్యాయం చేసి నా కోపం ఉంటుందా లేదా? ఉంటుంది. రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే యాజ్ ఎమ్మెల్యేగా నేను గెలిస్తే ఏం చేస్తా? కరెక్ట్. అదే చేస్తాం కదా, ఎవరు చెప్పినా విను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినా వినరు అన్నారు. కరెక్ట్. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా వినరు. ఎందుకు వినరంటే అన్యాయం నాకు జరిగింది సార్, ఎస్. నాకు అన్యాయం జరిగింది, డబ్బు పోతే పోయి ఉండొచ్చు, కానీ నా భార్య పిల్లలు రోడ్డున పడ్డారు. Right. ఆ విషయం నేను ఈరోజు కక్ష సాధించుకుంటాను అన్న ఆ భావన ఉంటుంది. Right. ఆ తప్పని నేను అనుకోను. పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు 2 సంఘటనలకు సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన ప్లే చేస్తున్నా. ఒకటి వచ్చి ఉప్పాల హారిక పైన జరిగినటువంటి వారి కారు పైన జరిగిన దాడి, 2 ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన జరిగినటువంటి ఈ 2 కేసుల్లోనూ, ఈ 2 సంఘటనల్లోనూ బాధితుల్నే ఇక్కడ కేసు పెట్టి వాళ్ళపైనే కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, బేసిక్ గా హారిక గారి పైన దాడిని ఎలా చూస్తారంటే 2 కారణాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం 1 year పూర్తయిన సందర్భంగా ఇంటింటికి గడప గడపకు పేరు మార్చి ఇంటింటికి పేరుతో వెళ్లే ప్రయత్నం చేసింది. జగన్ గారు అంతకు ముందుగానే గడప గడప పేరుతో వైసీపీ శ్రేణులు ఇంటింటికి పంపిస్తున్నారు రేక్కాల్ మేనిఫెస్టో పేరుతో. ఇది అంత సక్సెస్ కావట్లేదు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి. ఎందుకు కావట్లేదు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో జనసేన పాల్గొనట్లేదు, బీజేపీ పాల్గొనట్లేదు. అంటే 1 year పరిపాలన పైన ఇంటింటికి పోయే కార్యక్రమం వాళ్ళే పాల్గొనట్లేదు. ఇక్కడి నుంచి ఏమొస్తుంది? అసహనం వస్తుంది. సొంత కార్యక్రమాలు సరిగ్గా అసహనం వచ్చినప్పుడు అవుతుంది, ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదనే యాంగిల్లో పోతున్నారు. రెండోది, నేను హారిక గారు దాన్ని ఎలా చూస్తానంటే, గుడివాడ అండ్ వల్లభనేని వంశీ గారు ఉన్న నియోజకవర్గ గన్నవరంలో ఆయన అరెస్ట్ చేయడం, వీరికి ఆరోగ్యం బాగలేకుండా హార్ట్ ఆపరేషన్, తెలుగుదేశం టార్గెట్, ఇట్లాంటి ఉన్న సభ నేచురల్ గా కార్యకర్తల్లో ఒక అలజడి వస్తుంది, గందరగోళం వస్తుంది, కొంచెం భయం కూడా అక్కడక్కడ రావచ్చు. కానీ జగన్ గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఎక్కడైతే ఇట్లాంటి ఉంటాయో అక్కడే కార్యక్రమం బాగా జరిపించాలనేది ఆయన పట్టుదల. ఆ పట్టుదలలో భాగంగా జిల్లా నాయకత్వం దాని బాధ్యత తీసుకొని, ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి కొడాల నాని గారు లేకపోవచ్చు, లేకపోతే వల్లభనేని వంశీ గారు ఆరోగ్యం అరెస్ట్ అయి ఉన్నారు, తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఛాలెంజ్ గా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే పని, దాడులు చేసే ప్రోగ్రాంకో లేకపోతే ధర్నాలు చేసే ప్రోగ్రాంకో ఛాలెంజ్ గా తీసుకుంటే ప్రభుత్వం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏం ఛాలెంజ్ తీసుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని తీసుకొని విమర్శించడం, సమర్థించడం, వాస్తవాలు చెప్పే ప్రయత్నంతో వాళ్ళు గడపడం. మీరు లా అండ్ ఆర్డర్ సమస్య కాదు కదా. ఒక వర్క్ షాప్ పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అంటే ఆమె యొక్క జిల్లా ప్రథమ పౌరురాలు, ఒక మహిళ, బాగా చదువుకున్న వ్యక్తి, యంగ్ లేడీ. సహజంగా యంగ్ పర్సనాలిటీస్ కానీ, మహిళలు కానీ, బలహీన వర్గాల రాజకీయాలకు రావాలని అందరూ కోరుకోవాలి. ఎప్పుడు కోరుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు లాగా వీళ్ళంత 50% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం, జనరల్ సీట్లలో అవకాశం ఇవ్వడం, ఇట్లాంటి అవకాశం ఇస్తే రాజకీయాలు ఎదుగుతారు. ఇట్లాంటి దాడులు చేస్తే భయభ్రాంతులకు గురవుతారు కదా. ఇట్లాంటి అధికార పార్టీ ప్రోత్సహించచ్చా ఒక బీసీ మహిళ? కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి అసహనంతో చేస్తున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎంత ఎక్కువ చేస్తే, విశ్వ గారు గతంలో కూడా సందర్భంలో నేను అన్నాను, చాలా మంది లీడర్లు ఈరోజు వైసీపీ వాళ్ళు టీవీల ముందు కనిపిస్తున్నారు. జస్ట్ లైక్ హారిక గారు. హారిక గారి పేరు మనం విన్నామా? బస్ వైసీపీ వాళ్ళు తప్ప, కృష్ణా జిల్లా వాళ్ళు తప్ప. ఇప్పుడు వినడం కాదు, మేము నిలబడతామంటున్నారు. అవును, వినడం కాకుండా మేము నిలబడతామంటున్నారు. అంటే ఒక రకంగా మీరు వైసీపీలో మౌనంగా ఉండేవాళ్ళు, చూద్దామని అనుకునే వాళ్ళు లేపి నిలబెట్టి దాడి చేయించుకునే రాజకీయ యాక్టివిటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్వభావం, దాని బ్యాక్గ్రౌండ్, జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్, వ్యవహార శైలి చూసినప్పుడు ఆయనతో రాజకీయంగా ప్రజలను అడ్రస్ చేస్తే జగన్ గారు కంట్రోల్లో ఉంటాడు, జగన్ గారిని అడ్రస్ చేస్తే ఆయన మరింత యాక్టివ్ అయిపోతాడు అనేది గత 1 year ఉంది, ఆయన గతం కూడా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎదుర్కోవాలంటే ప్రజల్ని అడ్రస్ చేయండి, ప్రజలకు సమస్యలు లేకుండా చేయండి. ప్రజలను అడ్రస్ చేయకుండా నాయకులను అడ్రస్ చేస్తే తిరిగి చాలా తీవ్రమైన అడ్రస్ ఇటువైపు నుంచి ఉంటుంది. కాబట్టి అది గుర్తు పెట్టుకొని 1 year లోనే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇంకా గెలుస్తామో వస్తామో నమ్మకాలు ఎట్లున్నా, తెలుగుదేశం వాళ్ళకి ఆ ఛానల్ కి ఎక్కువ నమ్మకం వచ్చేసింది. అంటే గెలిచిపోతారు, గెలిస్తే ఏం చేస్తారు, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వాళ్ళలోనే పుట్టింది అది. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. భయం పుట్టింది కదా. రైట్.